నా పేరు రామాంజనేయులండి. మా యొక్క ఊరు వచ్చేసి మరి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి ఒక చిన్న విలేజ్ అండి. అక్కడ నేను జన్మించాను. యేసు ప్రభుకు నేను చాలా వ్యతిరేకినండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు కాదని చెప్పి ఈ గ్రంథాన్ని నేలకేసి కొట్టిన వ్యక్తినండి. ఈ పరిశుద్ధ గ్రంథం మీద మరి మూత్రం పోసినండి యేసు ప్రభు దేవుడు కాదని. అంత భయంకరమైన వ్యతిరేకినండి నేను. అయితే మా యొక్క కుల దేవతలని ఎక్కువగా ప్రాణముగా ఆరాధించేవాడిని. నా కుల దేవతలంటే నాకెంతో మరి మా పెద్దలు సాంప్రదాయం ప్రకారం ఆ నిష్ట ప్రకారము ఆ కుల దేవతలను ఆరాధిస్తూ ఆ కుల దేవతల యొక్క ప్రేమలో ఉన్న వ్యక్తినండి నేను. మా కుల దేవత పెనుగంచి పూలు ఒక అమ్మవారిని మేము పూజించే వాళ్ళం. అయితే అలాంటి దేవతలను ఆరాధిస్తున్న మరి కుటుంబం అండి మాది. మా పితృలు ఎవరు కూడా యేసు ప్రభుని అంగీకరించిన వారు కాదు. అలాంటి జీవితం అండి. అయితే నేను ఒక భయంకరమైన పాపినండి. ఎంత ఘోరమైన పాపినంటే మరి భయంకరంగా తాగి ఆ తాగిన మత్తులో అర్థం కాక రోడ్ల ముట్టి పడిపోతూ ఉండే వ్యక్తిని. తర్వాత నా భార్యని మోసం చేసి మరి ఏరే స్త్రీతో అక్కర సంబంధం పెట్టుకుని ఒక దుర్మార్గుండండి. ఎంత భయంకరమైన పాపంలో జీవిస్తున్న ఒక వ్యక్తిని నేను. తాగిన మత్తులో అర్థం కాక నా చేతులు నేనే కోసుకున్న ఒక వ్యక్తినండి. వాస్తవం చెప్పాలంటే దొంగతనాలు బ్లేడ్లతో కొత్త బ్లేడు నోట్లో పెట్టుకునేవానండి. ఆ బ్లేడు మనిషి డబ్బులు ఇవ్వకపోతే ఆ మనిషిని తాగిన మత్తులో ఆ బ్లేడు తీసుకుని ఆ మనిషి డబ్బులు ఇవ్వలేదని చెప్పి మనిషిని బ్లేడుతో కోసేవాడిని. మరి నోట్లో ఉన్న బ్లేడుని తీసుకుని ముక్కలు ముక్కలుగా నవిలి మనిషి పైన ఊసేవాడినండి. నాటు సారాయి, గంజాయి ఇలాంటి యొక్క పాపంలో జీవిస్తూ వాటిని యొక్క మరి మత్తులు పడిన ఒక వ్యక్తినండి నేను. అయితే ఇలాంటి పాపంలో జీవిస్తున్న నన్ను, ఈ ఘోర పాపంలో ఉన్న నన్ను యేసుక్రీస్తు ప్రభు తన రక్తముతో కడిగి పరిశుద్ధ పరిచి ఏ విధంగా నన్ను మార్చి మీ ఎదుటగా సాక్షిగా నిలబెట్టాడో ఈ యొక్క సాక్షులు మీకు పంచుకోవాలని ఆశపడుతున్నానండి. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలయ్యా. నేను ఘోర పాపంలో జీవిస్తున్నప్పుడు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆ పరిశుద్ధ రక్తము చేత నా పాపంలోను కడిగి పరిశుద్ధపరిచావు తండ్రి. ఏ విధంగా నా పట్ల చేసిన గొప్ప కార్యములు అయ్యా వివరిస్తూ ఉండగా మీరే మాట్లాడండి. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచి మయం పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నేను భయంకరమైన పాపంలో ఉండేవాడిని అండి. నా పితరులు ఎలాంటి వారంటే మరి భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళు. మా యొక్క కులదేవత మా యొక్క ఇంట్లో ఒక గుడి కట్టి ఆ గుడిలో విగ్రహాలను పెట్టి ఆ విగ్రహాలకు టెంకాయలు కొట్టి మరి ఊదిపత్రులు ప్రతి దినము సాయంత్రము మరి ఉదయం ఊదిపత్రులు ముట్టించి మా యొక్క దేవతకు మేము ఆరాధించే వాళ్ళమండి. ఆ దేవతకు ఆ బొమ్మకు ఏం చేసేవాళ్ళంటే సీర కట్టేవాళ్ళం. అలా మా దేవతని ఆరాధించేవాళ్ళం. ఆ దేవత పెనగంచి పూలు ఒక విగ్రహారాధన యొక్క దేవత. అయితే ఆ యొక్క పెనగంచి పూలు తిరణాలకు వెళ్ళినప్పుడు ఆ తిరణాల్లో మరి మేము ఎంతో నిష్టగా పైకి స్నానం చేసి ఆ యొక్క నైవేద్యం తెచ్చి ఆ నైవేద్యాన్ని వండి ఆ తర్వాత ఏం చేసేవాళ్ళంటే ఒక పోటీలను తీసుకొచ్చి ఆ పోటీలను తీసుకు మరి దాన్ని స్నానం చేపించి దానికి బొట్లు పెట్టి దానికి పూలు పెట్టి పోటీలకి దాన్ని సిద్ధం చేసి మేము కూడా సిద్ధమైపోయి ఒక తప్పెటను పిలిచి మరి ఆ ఇసుకలోంచి అమ్మవారి దగ్గరికి వచ్చేదాకా మరి ఆ యొక్క కుండను నేను ఎత్తుకునేవాడినండి. ఆ కుండను ఎత్తుకున్న తర్వాత ఆ తప్పెట్లు కొడుతుంటే కుండను ఎత్తుకొని ఒక పూనకం వచ్చిన వాళ్ళ లెక్క ఎగురుకుంటా ఆ యొక్క విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఒక 7 చుట్లు ఆ గుడి చుట్టూ తిరిగి ఆ తర్వాత ఆ పోటీల్ని ఏరే వాళ్ళకి గొప్ప చెప్తే వాళ్ళు దాని యొక్క తలను నరికి పడేసి బలిగా అర్పిస్తారండి. లోపలికి వెళ్ళి మరి అమ్మవారి దర్శనం మరి చేసుకున్న తర్వాత బయటకు వచ్చేవాళ్ళం. అంత నిష్టగా మేము ఆ దేవతని పూజించే వాళ్ళమండి. అయితే నా పితరులు ఏ విధంగా ఈ దేవతలు ఆరాధిస్తూ వస్తున్నారో అదే క్రమంగా నన్ను కూడా ఆ భక్తులు పెంచారు. అలాగే నేను నడుచుకుంటూ వచ్చాను. అయితే మా వృత్తి ప్రకారము మేము రజ్జుకులం అండి.
మరి మా వృత్తి ప్రకారం ఏం చేసేవాళ్ళం అంటే బట్టలు ఉతికేవాళ్ళం. మా వృత్తి ఏంటంటే మరి మా యొక్క ఊర్లో ఏం చేసేవాళ్ళం అంటే ఎక్కడైనా విగ్రహారాధన చేస్తూ ఉంటే ముందు మమ్మల్ని పిలిచేవాళ్ళండి. రజ్జుకులమైన మమ్మల్ని పిలిచేవాళ్ళు. పిలిచి ఆ యొక్క గుడి దగ్గర మా ఊర్లో ఎల్లమ్మ యొక్క జాతరలు జరిగాయి. ఆ జాతరలో మమ్మల్ని పిలిచేవారు. మేమేం చేసేవాళ్ళం అంటే 200 పొట్టేళ్లను 300 పొట్టేళ్లను ఆ దేవతలకు బలిగా మా దగ్గర కత్తులు తీసుకొని వాటిని బలిగా నరికి ఆ రక్తం తీసుకెళ్ళి ఆ యొక్క గోడలకు వాళ్ళు అద్దేవాళ్ళండి. మేము ఆ రక్తములో అలాగే తాగిన మత్తులో రక్తంలో పడి ఉండేవాళ్ళం. అలాగా విగ్రహారాధన చేసాం. ఆ తర్వాత ఇంకొంతమంది రైతులు పిలిచేవాళ్ళు. వాళ్ళు ఎలా పిలిచేవాళ్ళంటే వాళ్ళు కనకదుర్గమ్మకు పెట్టేవాళ్ళు. అయితే ఆమెను ఎలా చేస్తారంటే అండి, ఎందుకంటే నేను దగ్గర ఉండి చేసిన వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు. ఎలా చేస్తారంటే ఒక బావిలో ఒక చెక్క బొమ్మను తయారు చేపించి ఆ బావిలో పెట్టి ఒక గంప ఆ మీద పెట్టి ఆ చెక్క బొమ్మ మీద పెట్టిన తర్వాత ఊరు వాళ్ళు అందరూ తలా ఇంటికి ఒక కోడిని తెచ్చుకోవాలి. ఎవరైనా బాగా డబ్బులు కలిగిన వాళ్ళైతే, కుటుంబం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఒక పోటీని తెచ్చుకుంటారండి. అయితే మేము వెళ్ళి ఆ యొక్క దేవతను బయటికి తీయడానికి వాళ్ళు చేస్తున్నప్పుడు అక్కడున్న ఒక లేత పొట్టేలు పిల్లలను తీసుకొచ్చేవాళ్ళు, మేక పిల్లలను తీసుకొస్తారు. వాటిని తీసుకుని ఆ దేవత మరి ఆ బావిలోకి దిగి ఆ దేవతకు ఆ పొట్టేలుని కోసి ఆ రక్తాన్ని వేసిన తర్వాత ఆ దేవతను ఒక వ్యక్తి పట్టుకుంటాడండి. పట్టుకొని తీసుకొని వస్తున్నప్పుడు మేము ఒక్కొక్క పొట్టేలుని కోసుకుంటూ వచ్చేవాళ్ళం. ఊర్లోకి వచ్చేవాళ్ళు. ఊర్లో ఇంటింటికి ఒక పొట్టేలు ఎవరైనా కోసేవాళ్ళు, లేదంటే మరి కోళ్ళను కోసేవాళ్ళండి. అయితే ఆ కోళ్ళను తీసుకొని మరి ఆ తాగిన మత్తులోనే ఆ కత్తితో కోడిని కోసి ఆ కోడినేమో ఇంటి మీద ఇసిరేసేవాళ్ళం. ఆ యొక్క తలకాయేమో సంచులు వేసుకొని అట్లా ఊరంతా బజార్ తిరుగుతూ ఊరంతా రక్తముతో నిండిపోయి ఉండేది ప్రతి ఇల్లు కూడా. ఆ తర్వాత ఆ రక్తము కొంత తీసుకొని మరి అన్నములో కలిపి ఆ రక్తపు అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం తీసుకుని వెళ్ళిపోయి 4 పొలిమేరల మధ్య ఆ దేవతలకు శాంతి కలగాలని 4 పొలిమేరల మధ్య ఆ రక్తపన్నం తీసుకెళ్ళి పెట్టేవాళ్ళమండి. ఇలాంటి వృత్తి మేము చేసేదండి. అయితే కొన్ని సందర్భాల్లో మమ్మల్ని మరి పిలుస్తారండి. ఎక్కడికి పిలుస్తారంటే మరి రాముడు వారి అనే ఒక దేవుని యొక్క మరి యొక్క శ్రీరామనవమి జరిగినప్పుడు మేము కంపల్సరీగా అక్కడ ఉండాలండి. అక్కడ ఎందుకు ఉండేవాళ్ళమంటే ఆయన్ని ఊరేగిస్తున్నప్పుడు మేము దీటి పట్టుకునే వాళ్ళమండి. ఒక లాంతర్ లాంటి దీటి పట్టుకొని ఆ ఊరంతా వాళ్ళందరూ ఎగురుతూ ఉంటే మేము దీటి పట్టుకొని అలాగే ఉండేవాళ్ళం. అదేంటి మా వృత్తి. అలాంటి వృత్తిలో బతికిన వ్యక్తిని. అయితే మా విగ్రహారాధన అంటే ఎంతో ప్రేమగాను, ఎంతో నిష్టగాను, ఎంతో వీళ్ళు తప్ప ఇంకా ఏ దేవుడు లేనట్టుగా మేము ఏం చేసామంటే మా పితృల మమ్మల్ని పెంచుకుంటూ వచ్చారండి. ఇలాంటి జీవితం నాది. అయితే నా జీవితంలో నేను ఎలా మరి ఈ పాపంలో పడి ఉన్నానో చిన్నప్పటి నుంచి పంచుకుంటానండి. మరి మా యొక్క తల్లిగారు మరి ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు, మా నాన్నగారికి వివాహం జరిగినప్పుడు మరి కొన్ని సంవత్సరాల పాటు ఆమెకి పిల్లలు లేరండి. పిల్లలు లేనప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఒక పెద్ద మనుషులు, ఆ ఊరిలో ఉన్న పెద్ద మనుషులు ఏం చెప్పారంటే మీరు పలాని యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళినప్పుడు మీకు కంపల్సరీగా సంతానం కలుగుతుంది అని చెప్పినప్పుడు మా తల్లిగారు వెళ్ళి మరి నిండు స్నానం చేసి ఆమె వెళ్ళి ఒక 8-9 చుట్లు తిరిగినప్పుడు ఆ తర్వాత నేను ఆ విగ్రహం దగ్గర మా తల్లిగారు తిరిగినప్పుడు అప్పుడు నేను మా తల్లిగారి గర్భములో నేను పడ్డానని మా తల్లిగారు చెప్పేవారండి. అయితే ఆ తర్వాత మరి కొన్ని సంవత్సరాలకి మరి ఆ అనుగ్రహం అనుకొని మా తల్లిగారు ఏం చేసేవాళ్ళంటే ఆ దేవుని పేరు నాకు పెట్టారండి. ఆ పేరే నా పేరు రామాంజనేయులు. అయితే నేను పుట్టిన తర్వాత సంవత్సరాలప్పుడు మా యొక్క నాన్నగారు భయంకరమైన తాగుబోతు, ఒక అక్కర సంబంధం ఆమెతో పెట్టుకున్నప్పుడు మా తల్లిగారికి తెలిసి ఇది నువ్వు చేసే తప్పయ్యా, నువ్వు చేయొద్దు అని చెప్పినప్పుడు ఆయన వినకుండా తాగిన మత్తులో అక్కడే ఆమెను కొట్టాడు. కొట్టిన తర్వాత మరి మా తల్లిగారు వెళ్ళి మా నాన్న ఎవరైతే అక్కర సంబంధంలో ఉన్నామని పోయి దగ్గరికి వెళ్ళి ఆమె మీద గొడవ పెట్టుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే మా నాన్నగారితో ఉంటే నేనన్ను ఉండాలా, లేదంటే నీ భార్యను ఉండాలా అని చెప్పి ఆమె అన్నప్పుడు మా నాన్నగారికి మందు ఫుల్గా తాపించి మా అమ్మగారు ఏం చేశారంటే ఇంటింటికి వెళ్ళి తమ బట్టలు తీసుకొని మూట కట్టుకొని ఆ యొక్క మరి గులకమ్మ అంటారండి, గులకమ్మకు వెళ్ళి ఆ గులకమ్మలో బట్టలు ఉతుకుతూ ఉండగా మా నాన్నగారు ఫుల్లుగా తాగేసి వచ్చి మా తల్లిగారిని మరి చిత్తరింసలు పెట్టి కొట్టి ఆమె జుట్టు లాగి పడేసి ఆమెని మరి యొక్క గులకములో నీళ్ళలో తొక్కి గొంతు మీద కాలేసి తొక్కి చంపేశాడండి.
చంపేసిన తర్వాత ఆమెను తీసుకొచ్చి గట్టు మీద పనుకోబెట్టి ఆ పురుగుల మందు తీసుకొచ్చి పురుగుల మందు నోట్లోను ఒంటి మీద పోసి ఇదిగో రాత్రి అయిన గొడవకి తట్టుకోలేక ఇదిగో పురుగుల మందు తాగి చనిపోయిందని చెప్పి అలా పుకారు పుట్టించారండి. అప్పుడు నా వయసు వచ్చేసి సంవత్సరంన్నరని మా తాతగారు మా అవ్వగారు నాకు చిన్నప్పుడు అని చెప్పేవారండి. వాళ్ళే నన్ను తీసుకెళ్లారు, చంపేస్తారని వాళ్ళు తీసుకెళ్ళి నన్ను పెంచారు. అయితే నా తల్లి లేదని మా తాతగారు ఏం చేసేవాళ్ళంటే అల్లారు ముద్దుగా నన్ను పెంచేవాళ్ళు. ఒక్క మాట అనేవాళ్ళు కాదు, ఒక్క బూతు కూడా నన్ను తిట్టేవాళ్ళు కాదు. తల్లి లేని పిల్లోడు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాడు, ఈయన్ని మనం పెంచుకుందామని చెప్పి వాళ్ళు నన్ను పెంచుకున్నారండి. ఈ పెంచుకునేది ఎందుకంటే రేపు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత నేను వాళ్ళకు మరి అన్నం పెట్టాలని పెంచుకుంటూ చాలా గారాభంగా పెంచేవాళ్ళు. నన్ను స్కూల్కి బొమ్మనేవాళ్ళు, బడికి బొమ్మంటే నేను ఏం చేసేవాడిని అంటే ఆ యొక్క పుస్తకాలు తీసుకుని పెట్టేసి మరి ఆ బజార్ల మట్టి పిల్లల మట్టి ఆడుకుంటూ ఆ యొక్క స్కూల్కి పోయేవాడిని కాదు. అసలు బొత్తిగా చదువు అనేది నాకు అబ్బలేదు, చదువు కూడా నేను చదువుకోలేదండి. అట్లా నేను ఎందుకు చదువుకోలేదంటే మా యొక్క సార్ ఏం చేశాడంటే నేను చాలా అల్లరి చేసేవాడిని కనుక ఇదిగోరా నీకు చదువు రాదు కానీ వెళ్ళి బరుగొడ్లు కాసుకోపో అంటే ఆ రోషం మీద నేను 12 సంవత్సరాలు అప్పుడు అండి ఆ రోషం మీద నేను ఏం చేశానంటే వెళ్ళి బరుగొడ్లు కాయటం మొదలుపెట్టాను. అప్పుడు 4 బరుగొడ్లు 4 ఇళ్ళు ఒప్పుకొని కాస్తున్నప్పుడు మా సారు పంపించినప్పుడు ఏం జరిగిందంటే సారే చెప్పాడుగా బరుగొడ్లు కాసుకోమని అన్నాడని చెప్పి అన్నప్పుడు అప్పుడు సారు పిలిపించి ఏరా నేను ఏదో అన్నానని చెప్పి వింటాను చెప్పుడు ఆ కోపంలో నేను ఏం చేశానంటే మా సారుని పలక తీసుకుని కొట్టానండి. కొట్టినప్పుడు అప్పుడు ఆ సెగ నుంచి బొత్తిగా నేను ఇంకా చదవలేదు, నేను స్కూల్కే వెళ్ళలేదండి. అంత భయంకర లోకలు మా తాత మా అవ్వగారు ఏం చేసేవంటే ఆ బట్టలు ఉతకటకు నన్ను కూడా తీసుకుని వెళ్ళి నాకు కూడా బట్టలు ఉతికేది నేర్పించి ఆచారాలు నేర్పించి ఇలా బ్రతకాలని చెప్పి నాకు అలా నేర్పించుకుంటూ వచ్చాను. అయితే నా యొక్క 16 సంవత్సరం ఏట నాకు వచ్చినప్పుడు నేను చిన్న చిన్నగా తాగుడుకు బానిసైన వ్యక్తినండి. ఫస్ట్ మందు తాపింది నాకు ఎవరో కాదు, నా స్నేహితులు కాదు, కానీ నాకు ఫస్ట్ మందు తాపిన వ్యక్తి ఎవరంటే మా తాతగారే. ఒక క్వార్టర్ మందు తీసుకొచ్చి పెట్టి ఇదిగోరా మనం విగ్రహాల దగ్గర పోటీలను కోయాలంటే విగ్రహాల దగ్గర ధైర్యంగా నిలబడాలంటే ఇదిగో ఈ 90 మందు తాగు అప్పుడు నీకు ధైర్యం వస్తుంది, అప్పుడు నువ్వు కోయొచ్చని చెప్పి నాకు గ్లాసులో 90 పోసి ఇచ్చాడండి. అప్పుడు నేను తాగాను, మా తాతగారు తాగారు. ఆయన అనుకున్నాడు ఇంతటితోనే బోద్దులు అనుకున్నాడు, కానీ ఆ కొద్దిగా ఏం జరిగిందంటే రోజుకు మరి అది పెంచటం మొదలైంది. ఒక నెలకు వచ్చేలోపు పుల్లు తాగుబోతుడిగా మార్చబడ్డాను. మరి ఒక క్వార్టర్లోంచి 2 క్వార్టర్లోంచి 3 క్వార్టర్లోంచి అలాగా రోజుకొచ్చేసి ఒక 4-5 క్వార్టర్లు తాగటము ఒక బానిసత్వంగా తాగుడుకు బానిస అయిపోయిన ఒక వ్యక్తినండి నేను. అయితే వాళ్ళు అనుకున్నారు సరేలే మానుకుంటాలే అని వాళ్ళు అనుకున్నారే కానీ నేను మానలేదు. తర్వాత చిన్న దేనికి బానిస అయిపోయినానంటే చిన్న బీడి ముక్కలకు బానిసైనానండి. నేను తాగింది ఫస్ట్ బీడి ముక్క, అందరు తాగి పడేసి ముక్కలు ఉంటాయి కదా, ముక్కలు ఏరకొచ్చుకునేవన్నీ అప్పుడప్పుడు తాగుతూ ఉండేవాడిని. ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క బీడీలు కొనుక్కున్నప్పుడు రూపాయి ఒక బీడి కొనుక్కొని ఆ బీడీలో ఉన్న ఆ యొక్క తీసివేసి దాంట్లో ఉన్న ఆ యొక్క పొడిని తీసివేసి మరి గంజాయి ప్యాకెట్లలో ఉంటుందండి, ఆ గంజాయి తీసుకొచ్చుకొని ఆ పొడి ఈ పొడి మొత్తము చేతులు పెట్టుకొని ఇలా నలుసుకున్న తర్వాత దాన్ని ఫోని ఊపి దాంట్లో ఉన్నది కత్తి నీళ్లు తేమ చేసి మళ్ళీ దాన్ని బాగా గట్టిగా నలిపినప్పుడు దాంట్లో పెట్టి చుట్టి మళ్ళీ గంజాయి బీకేవాడిని అండి. గంజాయి తాగుతుంటే ఆ మత్తులో కళ్ళన్నీ గెరగెర తిరిగి మత్తెక్కుతూ ఉండేది, ఆ మత్తులో ఆనందిస్తూ ఉండేవాడినండి. ఆ మొత్తులు ఆనందిస్తూ ఆ గంజాయి బీడితో అయిన గంజాయి సిగరెట్ల దగ్గరికి వచ్చింది, సిగరెట్లు పెట్టుకునేవాడిని, అలా సిగరెట్లు కూడా తాగుతూ ఉండేవాడిని అండి. ఆ తర్వాత ఆ యొక్క మరి గుంజె దాని దగ్గర కూడా వచ్చిందండి, అలా సొంగ అంటారు దాని పేరు, ఆ సొంగతో గుంజుతూ ఆ మత్తులో ఉండేవాడిని అండి. అలా మత్తులో ఈ తాగుడు మరి గంజాయి మత్తులో ఉండేవాడిని. అయితే నాకు తాగుడికి డబ్బులు లేనప్పుడు ఏం చేసేవాడిని అంటే మా తాత వాళ్ళు డబ్బులు పెట్టుకునేవారు బీరువాలో, వాళ్ళు బట్టలు ఉతకడానికి వాళ్ళకి వెళ్ళిపోతే నేను ఏం చేసేవాడిని ఆ బీరువాను తాళము మళ్ళీ ఓపెన్ చేసి ఆ దాంట్లో ఉన్న డబ్బులు కొంత తీసుకొని తాగి ఊరేగుతూ ఉండేవాడిని అండి. మా ఊర్లో తాగుబోతుడు ఎవరు అంటే పలాని రామాంజనేయులే. తాగినంటే నేను మామూలు వ్యక్తిని కాదండి, తాగిన మత్తులు మా ఇంట్లో కత్తులు తీసుకునేవాడిని, ఆ కత్తి బొడ్లో పెట్టుకునేవాడిని, మా ఊరంతా తిరిగేవాడిని తాగిన మత్తులు. వాళ్ళు ఏమనేవంటే వాడు తాగి ఉన్నాడు లేరా, తాగినోడితో మనకెందుకు, వాడి దగ్గర పోతే ఏదైనా చేస్తారని భయపడేవాళ్ళండి. మా ఊర్లో ఇప్పుడు కూడా మరి నన్ను చూస్తే చాలామందికి భయం అండి. నేనన్నా ఏదో ఒకటి చేసుకుంటాను, లేదా పక్కన వ్యక్తినన్నా ఏదో ఒకటి చేసేవాడిని, అంత భయంకరంగా తిరుగుతుంది. మా బజార్ అయితే ఏమనేవాళ్ళంటే నేను తాగినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా ఏం మాట్లాడేవాళ్ళు కదండి. ఎవరన్నా మాట్లాడితే ఏమనేవాడిని తెలుసా, ఒకసారి నీది నువ్వు చూసుకో, నీ కుమారుడు తాగట్లేదా, ఇదిగో నీ భర్త తాగట్లేదా, వాళ్ళు తాగుతున్నారు కదా, వాళ్ళకు చెప్పుకొని చేతగానప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు
అని చెప్పి ఇలా వాళ్ళ మీద దూషిస్తూ వాళ్ళని భయంకరంగా తిట్టేవాడినండి. మా బజారు వాళ్ళు ఏం చేసేవాడిని, నేను తాగినప్పుడు అందరూ లోపలికి వెళ్ళి వాకిళ్ళు వేసుకునేవాళ్ళు. మా తాతగారిని మా అవ్వగారిని చిన్న పుటాంచి పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుకు పెంచిన తాతవుని రాత్రి బగులు తిట్టి వాళ్ళని చిత్తహింసలు పెట్టి వాళ్ళ కంటికి నిద్ర లేకుండా చేసిన ఒక వ్యక్తినండి నేను. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్న జీవితము నాది. ఆ తర్వాత వాళ్ళు అనుకున్నారు వీడు మారితే బాగుండు అని అనుకున్నారండి, కానీ నేను మారలేదు. ఆ తర్వాత అలా చిన్నగా ఇంట్లో దొంగతనాలు అయిపోయిన తర్వాత ఏం చేసేవాడిని అంటే 10 రూపాయల వడ్డీలకు, 20 రూపాయల వడ్డీలకు, 50 రూపాయల వడ్డీలకు అండి, 100కు రోజుకి 50 రూపాయల వడ్డీలకు తీసుకొచ్చి నేనే తాగటం కాదు, నాతో పాటు నా స్నేహితులకు తాపేవాడిని. నా స్నేహితులు అందరూ ముస్లిమ్స్, ఆ తర్వాత కొంతమంది ఏమో నాయుళ్ళండి, వాళ్ళకి తాపేవాడిని. వాళ్ళకి తాపి నేను తాగి మేమందరం కలిసి లోన బయటనే పేకాట ఆడేవాళ్ళమండి. పేకాట ఆడి మొత్తం పోగొట్టుకునేవాడిని. ఆ విధంగా వాళ్ళకు నోట్లు రాసి ఇచ్చేవాడిని. ఆ నోట్లు పెరిగిపోతున్నప్పుడు నేను కట్టనప్పుడు మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా ఇంటికి వచ్చి నేను ఏం చేసేవాడిని అంటే కాన్ రాకుండా ఒక 2 రోజులు ఎట్టుకొట్టి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు వాళ్ళు వచ్చి మా అవ్వగారి మా తాతగారిని బెదిరించేవారు, మీ ఓడు అగపడితే మీ ఓడు ఏదో ఒకటి చేసేస్తాము, డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదు అని అనేవారండి. అప్పుడు మా తాతలు అయ్యా వాడు ఏపోతే చెప్పినాడు, ఏదో మేమన్నిస్తామయ్యా వాడిని ఏం చేయొద్దు అని చెప్పి మా తాతలు కాళ్ళ వేలబడి వాళ్ళకు డబ్బులు కట్టి ఆ నోట్లు జించేసేవాళ్ళండి. అలాంటి ఘోరమైన పాపంలో తిరిగిన ఒక వ్యక్తినండి నేను. అలా తిరుగుతూ ఉన్న ఒక వ్యక్తి నేను. అయితే మా తాత మా అవ్వ అనుకున్నారు, ఇలా ఉంటే వీడు చెడిపోతాడు, వయసు మీనబడుతూ ఉంది, 20 సంవత్సరాలు పై మాట వీడికి వచ్చేసి ఉన్నాయి, వీడు ఇలా అయిపోతున్నాడు కదా, ఈయన ఎట్లో కట్టి ఈయన మార్చుకోవాలా అని చెప్పి మా తాతగారు ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళు ఎంతో కన్నీళ్లు గార్చి చాలామంది మాంత్రికుల దగ్గరికి తీసుకుపోయారండి. ఫస్ట్ మా ఊరు పక్కన ఒక మాంత్రికుడు ఉన్నాడండి, ఆయన దగ్గరికి వెళ్ళాను. మా తాతగారు తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆయన ఒక 3 చెక్కలు తీసుకున్నాడండి. ఆయన ఎక్కడో మరి అడవిలో వాళ్ళ గురువుగారి నేర్పితే తీసుకొని వచ్చాడంటే ఆ చెక్కలు తీసుకొని మూటి నామంగల్ని రుద్ది దాని పొడిని ఒక గ్లాసులు వేసాడండి. వేసిన తర్వాత ఒక 1/4 మందు తీసుకొని రాపని చెబితే మా తాతగారు వెళ్ళి 1/4 మందు తెచ్చాడు. తెచ్చిన తర్వాత నాకు ఒక గ్లాసు, ఆయన ఒక గ్లాసు పెట్టుకున్నాడు. ఒక 90 దాంట్లో పోసాడండి. పోసిన తర్వాత ఆయన ఒక 90 పోసుకున్నాడు. ఈ చెక్క పొడి కూడా దాంట్లో వేసినాడు. ఆ తర్వాత నీళ్లు పోసింది, ఆయన కూడా నీళ్లు పోసుకుని ఆ ఉన్న దేవత ఎదుట మరి నన్ను ఇదిగో తీర్మానం చేయి, ప్రమాణం చేయి అని చెప్పితే నేను చేతులు దాచి ప్రమాణం చేశాను, ఇంకెప్పుడు కూడా తాగను, ఇంక నేను ఇదిగో దేవత మీద నేను ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి గట్టిగా చెప్పానండి. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఇప్పుడు తాగమన్నాడు. నేను తాగిన తర్వాత ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు తాగి ఇంటికి వెళ్ళి కానీ తాగినవనుకో కంపల్సరీగా నువ్వు ఈ నైట్ చచ్చిపోతావు, నువ్వు ఎప్పుడైతే తాగుతావో అప్పుడు కంపల్సరీగా నువ్వు చచ్చిపోతావు, సారా తాగటానికి లేదు, నువ్వు ప్రమాణం చేసావు, తాగావు, అది దాంట్లో ఎందుకంటే ప్రాణాలు తీసే మందు ఉంది దాంట్లో ఒకటి, అది నీకు తెలియదు, నేను దాంట్లో కలిపానని చెప్పాడండి. నాకైతే భయం అయితే అనిపించింది, కానీ ఇంటికి వచ్చాను కరెక్ట్గా అండి భయంతోనే ఉన్నాను. మా తాతగారు మా అవ్వగారు అనుకున్నారు మారుతాలేడు ఇంకా తాగట్లేదులే అప్పటికి నాకు ఒళ్ళంతా షేక్ వచ్చేది. ఆ తర్వాత ఏం జరిగిందంటే కరెక్ట్గా అండి 10 రోజులు ఉన్నాను. 11వ రోజు మా ఊరు త్రిపురాంతకం వెళ్ళినప్పుడు ఆటో తోలుతానండి. ఆటో వేసుకొని జనాలు కూలీలను వదిలిపెట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ యొక్క మందు సీసాలు కనపడుతూ ఉన్నప్పుడు నా నాలుక నా మనసు ఆ మందు సీసాలు మీదకి వెళ్ళిపోయింది. ఏదైతే అదేది చచ్చిపోయానని చెప్పి వెళ్ళి ఒక కూర తీసుకొని భయపడుతూనే వణుకుతూనే దాంట్లో పోసుకొని మరి ఇంకా చచ్చిపోతానని చెప్పి అమ్మడి తాగానండి. తాగిన తర్వాత చూశాను చచ్చిపోతాను అనుకున్నాను, కానీ 1 గంట చూశాను నేను చనిపోలేదు. ఆ తర్వాత ఫుల్లుగా తాగి యథాపకరం మళ్ళీ ఇంటికి వెళ్ళానండి. నేను అస్సలు బొత్తిగా నాకు ఏం కాలేదండి. తర్వాత మా తాతగారు అడిగాడు, అయ్యా ఇదిగో మీరు ఇచ్చిన మందు మరి తాగిన మా వాడు మళ్ళీ మందు తాగాడు, వాడు చనిపోతాడేమో, ఏదో ఒకటి ఇవ్వండి అని ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, నేను వాడిని ఊరికి భయపెట్టుటకే 4 చెక్కలు రుద్ది వాడికి వేసినా తప్ప వాడు బొత్తిగా సావల్లని చెప్పినాడంటని మా తాతగారికి తర్వాత చెప్పినారు నాకు. ఆ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకొక కొండ దగ్గరికి తీసుకెళ్దాం వీడు తాగు నుంచి మానుకుంటా అంటే ఏరే కొండ అండి 10 కిలోమీటర్లు. ఎక్కడంటే ఎర్రగొండపాలెం దగ్గర ఉంటుంది ఆ కొండ. మరి 10 కిలోమీటర్లు నడుచుకుంటే కొండపైకి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు 4 నిమ్మకాయలు తీసుకొని మంత్రిచ్చి ఇవి తీసుకెళ్ళి రోజుకు నిమ్మకాయ నీళ్ళల్లో వేసుకొని కళ్ళు ఇది తాగేసాయి, నువ్వు ఎప్పుడు కూడా ఇంకా మందు తాగమని చెప్పి మా తాతగారికి చెప్తే వాళ్ళు నిమ్మకాయలు తీసుకున్నారు, కొంత డబ్బులు ఆయనకి ఇచ్చారు, ఇంటికి వచ్చారు. రోజుకు నిమ్మకాయ మరి పిండి మా తాతగారు ఇచ్చేవాళ్ళు, తాగుతూ ఉండేవాడిని అండి. తాగినా కానీ అది 5 నిమ్మకాయలు ఇచ్చాడు, 5 రోజులు తాగినా కానీ నాకు ఎటువంటి మార్పు అనేదే లేదండి. ఇంకా ఎక్కువ తాగటం,
ఇంకా పొరలాడటం ఈ విధంగా ఉన్నాను. వాళ్ళు అనుకున్నారు మా ఊర్లో ఒక ఆమె ఉండేది భక్తురాలు, ఆమె విగ్రహారాధన, ఆమె తిరుపతమ్మను ఆమెకు ఒంట్లోకి వస్తుందండి. అయితే ఆమె దగ్గర తీసుకెళ్ళాలి, ఎందుకంటే మా కుల దేవత కదా. ఆమె దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఆమెతో ఒక మాట అన్నారు, ఇదిగో మా ఓడు కానీ తాగుడు మానుకుంటే ఇదిగో ఈ 2 పొట్టేళ్ళు నేను ఈ దేవతకి ఇస్తాను అని చెప్పి మా తాత చెప్పినప్పుడు ఆమె అన్నది కంపల్సరీ మానుకుంటే 4 యాపాకు మండలు తీసుకొని ఏమేంటో బండారు ఉంటుందండి, కుంకము బండారు అంటారు దాన్ని, అది తీసుకొని నాకు ఇచ్చి ఒక పేపర్లో కట్టించి ఇది తీసుకెళ్ళి రోజు నీళ్ళు వేసుకొని తాగమన్నారండి. రోజు తాగమంటే కరెక్ట్గా 10-15 రోజుల దాకా తాగాను. యథాప్రకారం మళ్ళీ ఫుల్గా తాగటము, ఇంట్లో యాడంటే ఆడబడిపోయేవాడిని అండి. తాగుడు గంజాయి ఇలా నా జీవితం. మా ఊర్లో ఎవర్రా భయంకరమైన తాగుబోతుంటే నేనే. ప్రతి ఒక్కరు అని నేను తిట్టేవాళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఎందుకు తీసుకొచ్చుకున్నావు రామన్న, సకల రమ్మన్నా నువ్వు ఎందుకు తీసుకొచ్చుకున్నావు, వాళ్ళ అమ్మతో పాటు పోయి ఉంటే మీకు ఈరోజు తిప్పలు వచ్చాయి కాదు కదా, ఎందుకు మీరు ఏడవటం. మా తాతలు నేను తాగిన తాగుడు తట్టుకోలేక వాళ్ళు ఏడిచి వాళ్ళకైతే ఏ రోజు కూడా సంతోషము లేక నేను తాగినప్పుడల్లా పక్కకి వెళ్ళిపోయి పక్కింట్లో తల దాచుకొని మత్తు దిగి నాకు బతిలాడేవాళ్ళండి. అంత భయంకరమైన తాగుడు బానిసైన వ్యక్తి తాగిన మత్తులో ఏడంటే ఆడ పడిపోయి గొంతెండిపోయి సావు బతుకులు ఉంటే నన్ను ఆటోలలో వేసుకుని తీసుకొచ్చిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయండి. అలా సావు బతుకులు ఉండాల్సిన వ్యక్తిని నేను తాగుడికి గంజాయికి బానిస అయిపోయిన ఒక వ్యక్తినండి. వాళ్ళు అనుకున్నారు ఇది గంగ పెళ్లి చేసే మారితే మారిపోతాడేమో అని చెప్పి ఆరేపల్లి ముప్పాళ్ళ మా అత్తగారు కూతురిని నాకు తీసుకొచ్చి వివాహం చేశారండి. చేసిన తర్వాత నేను మారాలిగా. వాళ్ళు అనుకున్నారు మారుతాళ్లే పెళ్లి చేస్తా అనుకున్నారండి, కానీ నేను మారలేదు. కరెక్ట్గా 2 నెలలు చుక్క కూడా అంటుకోలేదండి మందు. ఆ తర్వాత యథాప్రకారం మళ్ళీ తాగటము. ఇప్పుడు మా తాతలను బాధ పెట్టడం అటుంచి నా భార్యను బాధ పెట్టడం మొదలుపెట్టానండి. తాగిన మత్తులో నా భార్యను దూషపు మాటలు, తాగిన మత్తులో నా భార్యను తన్నేవాడిని, తాగిన మత్తులో నా భార్య మీకు గొడ్డలు తీసుకుని వెళ్ళి నరకటానికి వెళ్ళేవాడిని. తాగిన మత్తులో ఏం చేసేవాడిని అంటే ఇదిగో నీకు ఉన్న బుట్టలు ఉన్నాయి కదా, బుట్టలు నాకి అని చెప్పి తాకట్లో పెట్టుకుని నేను తాగాలి, ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా అని చెప్పి భయంకరంగా దూషించేవాడిని. మా యొక్క పిల్లలు పుట్టారండి. అప్పటికి 3 పిల్లలు అయినారు. పిల్లలైన తర్వాత మాకేం జరిగిందంటే మా పిల్లలకు ఉంగరాలు పెట్టారండి. మా బంధువులందరూ తల ఒకటి తీసుకొచ్చి పెట్టారు గుర్తుకని. ఆ ఉంగరాలు కూడా మా చిన్న పిల్లోడు, మా భార్య ఇంట్లో లోపల వంట చేసుకోవడానికి వెళ్ళింది, పిల్లోడేమో ఒక సాప మీద పనుకోబెట్టింది. ఆ చిన్న పిల్లోడికి ఉంగరం అయితే ఉందండి. మా భార్యని అటు పంపించాను, మందుకు డబ్బులు లేక మా పిల్లోడు ఉంగరాన్ని గట్టి గుంజితే ఆ ఉంగరం ఇక్కడ చర్మం ఊడి వాడు ఏడుస్తుంటే ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్ళి తాకట్లో పెట్టి సారా దాగి సాయంత్రానికి గొడవ పెట్టుకోవడానికి వచ్చానండి. అలాంటి భయంకరమైన తాగుబోతులు ఉన్న వ్యక్తిని నా భార్యనైతే చిత్తరింసలు పెట్టేవాడిని. ఎన్నో మారు కొడితే ఇక్కడ నుండి కాలితో దంటే పోయి డోర్ తగులుకొని ఆ డోర్ కూడా పగిలిపోయిందండి. ఇప్పుడు కూడా సాక్ష్యాధారంగా ఉంది మా ఊర్లో. ఆ తర్వాత వండుతున్న బియ్యం తెచ్చి నేను తాగుతానని నన్ను అంటావా నువ్వు, నేను మగోడిని తాగుతాను ఏదేం చేసుకుంటానని చెప్పి ఆ మొత్తంలో ఏం చేసేవాడిని అంటే ఆ బియ్యం తీసుకుపోయి కట్ట ఆ బురద గుంతలో పడేసి ఇప్పుడు తినండి మీరు అన్నం వండుకొని, నాకు పెట్టకుండా ఇప్పుడు వండుకొని తినండి అని చెప్పి అంత భయంకరంగా అక్కడ ఉన్న ఎన్ని పగలు కొట్టేవాడిని. టీవీ కూడా అండి, తాగిన మత్తులు అర్థం కాక టీవీ పైకెత్తి నేలకేసి కొట్టి ఇప్పుడు టీవీ అని చెప్పి అంతగా మా భార్యని చేసేవాడిని అండి ఆ తాగిన మత్తులో. మా ఊర్లో వినాయక చవితి జరుగుతుందండి. ఆ వినాయక చవితికి నేను ఒక డాన్సర్ని. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ప్రాణం. డ్యాన్స్ కొరకే నేనేం చేసేవాడిని అంటే సినిమాలకు వెళ్ళేవాడిని. ఒక్కో సినిమాకి నేను 30 సార్లు చూసేవాడిని, ఒక్కో సినిమా 20 సార్లు చూసేవాడిని, ఒక్కో సినిమా నేను 5-6 సార్లు చూసేవాడిని. దేని నిమిత్తం అంటే ఆ స్టోరీ కొరకు నేను సినిమాకి వెళ్ళేవాడిని కదండి, డ్యాన్స్ నేర్చుకోవటకు ఆ సినిమాకి వెళ్ళేవాడిని. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ప్రాణం అండి. ఎన్టీఆర్ అంటే చాలా ప్రాణం. అందుకే ఈ యొక్క భుజం మీద జై ఎన్టీఆర్ అని కొట్టించుకున్నా, ఈ యొక్క భుజం మీద జై లవకుశ అని కొట్టించుకున్నా, ఇక్కడేమో విగ్రహాలు బొమ్మ వేయించుకొని పచ్చబొట్లు కొట్టించుకున్నాను. ఒంటి నిండా నా పచ్చబొట్లు ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే ఇదిగో నేను మొట్టమొదట ప్రేమించిన అమ్మాయి యొక్క పచ్చబొట్టు కూడా నా గుండెల మీద ఉందండి, లక్ష్మి అని. అంత భయంకరమైన ఉన్న వ్యక్తిని. అయితే నా జీవితంలో
అలా కొడుతూ ఆ వినాయక చవితికి వెళ్ళి ఆ యొక్క వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకొని తల కట్టుకొని ఆ రంగులు చల్లుకుంటూ ఎగురుకుంటూ ఆ తిరణాలు ఆ యొక్క వినాయక చవితి తిరణాలు చేస్తూ ఉండేవాడినండి. అయితే వాళ్ళు అన్నారు, ఇదిగో నువ్వు ఇలా ఎగురుతున్నావు కదా, నువ్వు అమ్మాయి లెక్క చీర కట్టుకొని నువ్వు ఎగురితే నీకు అందరూ డబ్బులు వేస్తారు, రేపు పొద్దున మందు మనం బాగా తాగొచ్చు నా ఫ్రెండ్ చెప్పాడండి. నేను అనుకున్నాను ఇది మంచి ఆలోచనే కదా అని చెప్పి మా ఇంటికి వెళ్ళినప్పుడు మా భార్య పనుకొని ఉందండి. ఇదిగో నువ్వు లేయి త్వరగా లేయకపోతే కొడతానే నేను చెప్పాను. ఆమె భయంతో లేచి గడగడ వణుకుతూ ఏందయ్యా అన్నప్పుడు నేను అన్నాను, ఇదిగో నీ చీర జాకెట్ తెచ్చి నాకు చీర జాకెట్ కట్టు అని చెప్పి ఆమెను చాలా చిత్రహింసలు పెట్టాను. ఆమె వద్దయ్యా ఇలా చేయొద్దయ్యా అన్నా కానీ ఒప్పుకునేవాడిని కాదండి. చీర జాకెట్ కట్టేదాకా ఒప్పుకునేవాడిని కాదు. అలా ఆమె చేత కట్టించుకొని ఆ చీర జాకెట్ కట్టించుకొని ఆ మీసాలు బిలేడుతో తీసేసుకొని పైన మరి కట్టుకొని ఆ చీర కొంగు కట్టుకొని వెళ్ళిపోయి ఇంకా ఎక్కువగా సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ ఎజ్రాలతో డ్యాన్సులు వేస్తూ అలా ఉన్నప్పుడు నా యొక్క డబ్బులు కూర్చేవాళ్ళండి, ఒంటికి డబ్బులు కూర్చేవాళ్ళు. ఆ డబ్బులు ఉదయకాలం లేచి తాగడానికి తీసుకుపోయాను. ఇలా నా జీవితం ఉండేదండి. ఒకరోజు మా ఊరిలో ఏం జరుగుతుందంటే నాటకం వేస్తున్నారు, బ్రహ్మంగారు నాటకం వేస్తున్నప్పుడు నేను ఏం చేశాను అంటే ఫుల్ తాగి ఉన్నాను. మా ఊర్లో కొలుపులు జరుగుతున్నాయి. అదే సమయాన రెండో సమయాన కొలుపులు జరుగుతూ ఉన్నాయి. ఆ కొలుపులు జరుగుతున్నప్పుడు నాడు సారాయి అటపోతే బీరు మామూలు సారాయి మొత్తం కలుపుకొని ఆ కొలుపులో తాగేశానండి. అప్పటికి 200 పొట్టెలు 300 పొట్టెలు దేవతల కాడ కోసేశాను. తాగిన మత్తులో ఏం చేస్తున్నా నాకే తెలియదు. అందరు తిడుతూ ఉన్నాను. ఆ రోడ్డు ఈ రోడ్డు తూలి పడుతూ ఉన్నానండి. తూలి పడుతున్న కళ్ళన్ని మైండ్ తిరుగుతూ ఉన్నది. ఆ తాగిన మత్తులో నా ఇంటికి వచ్చాను. తాగిన మత్తులో వచ్చి కోపంతో నా భార్య అన్నం చేసుకుంటుంటే ఆడున్న కర్ర కావచ్చు అది, మరి ఆ కర్ర తీసుకుని నా భార్యని మరి అలా కొట్టానండి. కొడితే నా భార్య నన్ను చంపేస్తాడని భయపడి కింద గిలగిల కొట్టుకుంటుంది, భయపడుతుంది. అప్పుడు నేను లేచి ఏం చేశానంటే ఆ గొంతు మీద కాలేసి ఆమెను తొక్కటానికి ప్రయత్నించినప్పుడు ఆమె నాలుక బయటకు వస్తుంది. నేను చచ్చిపోతా కాల్ది అని గిలగిల కొట్టుకుంటున్నాను. తాగిన మొత్తం అర్థం కాక ఇంకా ఆమెను అదుముతూ ఉన్నానండి. అప్పుడు ఆమె నన్ను మరి ఇలా ఆమె నన్ను నెట్టేసి పక్కింటికి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయిందండి. ఆ రోజు ఇంకా ఆమె గడగడ వణుకుతూ నన్ను ఉంటే ఇంక చంపేస్తాడు, ఇంక నేను సహించలేను, ఈయనతో నేను కాపురం చేయలేను, నా బ్రతుకైపోద్దని భయపడి వాళ్ళ అమ్మగారిని పిలిపించి ఒక పెళ్ళి ఉందని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకున్నాను నాకు శాంతంగా బాగా దొరికింది, ఇచ్చల వెడికి తిరగవచ్చు అని అనుకున్నా అండి. నా భార్యతో ఒక మాట నువ్వు పోతే ఈ లోకం ఏమైనా గొడ్డుపోయిందా, మత్తుకు మంది పెళ్లి చేసుకుంటాను అని అనేవాడిని అండి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక అక్కర సంబంధం పెట్టుకొని ఆమెతో కొనసాగుతూ నా జీవితాన్ని పతనం చేసుకున్నానండి. ఆ అక్కర సంబంధంలో కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందంటే ఆమెను ఏదో అన్నారని చెప్పి నేను ఏం చేశానంటే తాగిన మత్తులో వేరే వ్యక్తి అన్నాడని ఆ వ్యక్తిని చంపేయాలని ఫిక్స్ అయిపోయినానండి. అయిపోయి నేను ఒక బ్లేడు నోట్లో పెట్టుకొని కత్తి ఎడబెట్టుకొని ఫుల్లుగా మందు తాగి ఆ మనిషిని వెళ్ళి గుండెల మీద తన్నిన తర్వాత కత్తి తీసుకొని పొడుద్దామని పోయేలోపు వాళ్ళు నన్ను వెనక్కి తీశారండి. తాటర్లో తీసినప్పుడు నా నోట్లో ఉన్న బ్లేడు నవ్విలి ముక్కలుగా ఆయన మీద ఊశాను. ఆయన లేలే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు నాకు అన్నారు, నువ్వు ఇంటికొస్తే నేను చంపేస్తారా, ఎందుకంటే నువ్వు ఒక్కడివే కదా మీ ఊర్లో ఉంది, సాగలోడు నువ్వు ఒక్కడివే కదా ఉంది, వద్దురా, నా మాటిని వాళ్ళు చాలామంది ఉన్నారా, ఇది ఈ తాటరు దూకి వెళ్ళిపోయి ఎటుకొట్టి పోయి బతకొచ్చురా అంటే ఆ భయంతో మత్తు దిగిపోయింది. ఆమెతో దిగి వెళ్ళిపోయిందానండి. అట్లా 2 రోజులు ఉన్న తర్వాత మా అవ్వగారు దేవులాడుకుంటా నాకు అక్కడికి వచ్చారు. వచ్చి నైట్ వెళ్ళిపోయాను. వాళ్ళు నా కాళ్ళ మీద పడి ఏడ్చారండి. అయ్యా మీ అమ్మతో పాటు నిన్ను కూడా వదిలేసి ఉంటే పోయేదిరా, మేముతో పాటు నువ్వు కూడా మాకు చచ్చిపోయినావు అంటే పోయేదిరా, నేను తెచ్చుకున్నందుకు మాకు ఈ ఊర్లో చెడ్డ పేరు, నేను తెచ్చుకున్నందుకు ఇదిగో తాత ఏడుస్తున్నారా, ఆ పక్క మూలం తిరిగి ఏడుస్తున్నారా, నీ ఎందుకు తీసుకొచ్చావు, వాడిని వద్దంటే తీసుకొచ్చావు, ఆ నా కూతురుతోనే పోయింది అనుకునేవాడిని, వాడిని తెచ్చిపెట్టావు, ఈ ఊర్లో నాకు మంచి పేరుంది, ఈ మంచి పేరుని కత్తి తీసేశాడు వీడు, రైతుల దగ్గర నా పేరు ఏమైపోయింది అని చెప్పి ఆయన ఏడుస్తున్నారా, నీ కాళ్ళ మీద పడి అరే బతిలాడుతున్నా, నా మాటినరా మారురా, ఇప్పుడన్నా మారురా, నా మాటినరా అని చెప్పి బతిలాడగా నేను అనేవాడిని మారిపోతలే, రేపొద్దునే మారిపోతలే అనేవాడిని అండి. వాళ్ళు అన్నారు నాతో, ఇక్కడ ఉంటే నేను చంపేస్తారయ్యా, నా మాటిని వెళ్ళిపో అని చెప్పి 2012లో నేనేం చేశానంటే మా ఇంటిని వదిలిపెట్టి
మరి మా అవ్వవారు కొంత అమౌంట్ ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇంటిని వదిలిపెట్టిన వెళ్ళిపోవాలి కదండి. వెళ్ళిపోకుండా నేను ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నానో ఆ అమ్మాయిని తీసుకొని నాతో పాటు వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత విజయవాడ అవతలికి బందరు మచిలీపట్నం వెళ్ళిపోయండి. ఉన్న డబ్బులన్నీ తాగినం అయిపోయినాయి. ఆ తర్వాత ఉండటానికి లేదు, మరి తినటానికి లేదు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం. 1 రోజు 3 రోజులు అన్నం లేదు. ఇలా తిరుగుతూ ఎవరైనా పని అడిగితే కొత్తలకి ఎవరు పని కొని ఉన్నారు. ఆ తర్వాత మా కాడున్న చిన్న కీప్యాడ్ చెల్లులను కూడా అమ్ముకొని మరి తింటూ ఉండేవాళ్ళమండి. ఆ తర్వాత నా అన్నం కోసం డబ్బులు లేని పరిస్థితులు మేము ఏం చేసేవానంటే రోడ్ల మరి చెత్త కాగితాలు ఏరుకుంటూ ఆ కాగితాలు తీసుకుపోయి ఆ ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ తీసుకుపోయి ఆ యొక్క వేసి ఆ డబ్బులు ఏం చేసేవాడిని అంటే నేను సారా తాగుతూ ఉండేవాడిని. అనేది నాకు ఎందుకో చాలా ఆలోచనలు ఉన్నాయి. నాకు ఇది పిల్లలు గుర్తొస్తున్నారు. అది ఇదంటే నేను ఏం చేసేవాడిని అంటే ఆ యొక్క క్వార్టర్ మందుని తీసుకొని 90 ఆమెకు పోసి 90 నేను తాగేవాడిని అండి. ఇలా ఆమెకు మరువించి ఆ తర్వాత ఇంకొక వ్యక్తి పరిచయం అయ్యి మేము ముగ్గురం కలిసి ఏం చేసేవాళ్ళం అంటే ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకోవటం, తాగటం, ఎక్కడైనా వానల్లో ఈ ఎండలో ఎండిపోతూ గడ్డం పెరిగిపోయి పిచ్చోళ్ళు లెక్క ఎవరో తీసి పడేసిన బట్టలు రోడ్ల మీద పడి ఉంటే ఆ బట్టలు విడిచి ఈ బట్టలు వేసుకుంటూ అట్లా నా జీవితం నిజంగా వాస్తవం చెప్పాలంటే 1-2 నెలల దాకా నీళ్లు కూడా పోసుకునేది లేదండి. అంత జీవితం దిగజారిపోయిన జీవితం. అది ఎక్కడో జరగలేదండి. నరసరాపేట ఏరియా, గుంటూరు ఏరియా, అటు పోతే రొంపిచెరలో కూడా 3-4 నెలలు ఉన్నానండి. రొంపిచెరలో అక్కడ శ్మశానం ఒకటి ఉంది, చికెన్ గుట్టి దగ్గర నరసరాపేట పోయే మూల టర్నింగ్లో ఆ యొక్క గదిలో 3-4 నెలలు నేను ఉన్నానండి. అలా ఈ ఊరు వాళ్ళందరికీ తెలిసింది, ఆరేపల్లి ముప్పాల వాళ్ళందరికీ, మా అత్తగారికి అందరికీ తెలిసింది. ఇదిగో మీ అల్లుడు ఇలా అయిపోయినాడు, ఇలా పిచ్చోడు అయిపోయినాడు, ఇలా తిరుగుతూ ఉన్నాడు, ఒక అమ్మాయిని పెట్టుకొని తిరుగుతున్నాడు నా భార్యకి, అటుపోతే మా మామూలు అందరికీ చెప్పారండి. చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు వాడి జీవితం అలాగ అయిపోద్ది, వాడితో మనకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు అనుకున్నారండి. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని మరి ఆత్మకూరు ఏరియా తీసుకుపోయినారండి. అయితే నేను అనుకున్నాను అయితే అయిపోయిందిలే, ఎట్లా కూడా బ్రతకొచ్చాడు అనుకున్నా, కానీ బ్రతకలేని స్థితి అండి. ఎందుకంటే బానిస అయిపోయిన వ్యక్తిని, ఆ బానిసత్వం నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఆ పాపం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. అలాగ నా జీవితం అనుకుని చాలా మార్లు నేను అనుకున్నాను, ఒక బస్సు ఎదురెత్తే ఆ బస్సు కింద పడి చచ్చిపోతే బాగుండు, ఒక ట్రైన్ కింద నా తలకాయ పెట్టి చనిపోతే బాగుండు అని చెప్పి చాలా మారు సందర్భాల్లో నేను ఒకసారి అయితే నరసరాపేట రైల్వే స్టేషన్ ఫస్ట్ గేట్లో నా తలకాయ పెట్టానండి. నా తలకాయ పెట్టి చచ్చిపోదాం అనుకుంటున్నప్పుడు 4 వ్యక్తులు వచ్చి నన్ను బయటికి తీశారు. అలా ఉన్న వ్యక్తిని నాకు అప్పుడు అనిపించింది ఇదంతా ఏమైనా ఆ అమ్మాయిని చంపేసి నేను కూడా చచ్చిపోతే బాగుంటుందని చెప్పి అమ్మాయిని ఎత్తుకుంటా నంద్యాల పట్టణానికి వెళ్ళానండి. అక్కడి నుంచి ఆత్మకూరులో నేను ఒక ప్లేట్లు గడుగుతూ ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కోవడానికి తిరుగుతున్నాను. అమ్మాయి నాకు అగపడిందండి. అగపడిన తర్వాత అమ్మాయిని చంపాలని వెళ్ళిన నన్ను వాళ్ళ అన్నదమ్ములు ఏం చేశారంటే చెట్టుకు కట్టేసి రాత్రింబగలు కొట్టారండి. రాత్రింబగలు కొట్టి ఇదిగో మా చెల్లెల జీవితం నాశనం చేసింది కాక, ఇదిగో తన భర్త కూడా వెళ్ళిపోయినాడు, ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా వచ్చావా నువ్వు అని చెప్పి వాళ్ళు నన్ను చంపటానికి ట్రై చేస్తున్నారు. చెట్టుకు 2 చేతులు తీసి ఎన్నికి కట్టేసినారండి. కట్టేసి నన్ను కొడుతున్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళ అన్న అంటున్నాడు, వీడు నైట్ మనకు బాగా జిక్కాడురా, మనం ఏం చేద్దామంటే ఈయన్ని ముక్కలుగా నరికేసి సాపలో జుట్టి తెలుగు గంగలో పడేద్దాం, ఎవరి నైట్ చూరని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నా చెవులు పడుతున్నాయండి. అప్పుడు నేను ఏం చేశా అంటే నాకు భయం వేస్తూనే ఉంది, తాగుని మత్తులోనూ నాకు భయం వేస్తుంది, ఇలా నా జీవితం అయిపోయిందట్టుకుంది అని బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారు, మరి వాళ్ళమ్మ యేసు ప్రభు దగ్గరికి నమ్ముకొని పోద్దంటండి చర్చికి. అయితే వాళ్ళ అమ్మగారు నరహత్య చేయకూడదు, మనం పాస్టర్కి ఫోన్ చేసి మరి అడుగుదాము, ఆయన ఏం చేద్దామంటే అది చేద్దామని చెప్పి ఆ రోజు చెప్పినారండి. ఆ రోజు వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చి ఈ ఏరియాలో నువ్వు అగపడితే, ఈ చుట్టుపక్కల నువ్వు అగపడితే ఈసారి నేను కంపల్సరీ చంపేసి నేను సాపలో జుట్టేసి పారేస్తామన్నారండి. నన్ను కొట్టారు. ఈ తల మీద కత్తితో నరికినప్పుడు ఇప్పుడు కూడా గాతునింది, ఆ రక్తమంతా కారిపోతూ ఉంది, ఈ కాళ్ళు ఇరిగింది, చెయ్యి విరిగిపోయింది. చిన్నగా కుంటుకుంటా ఆత్మకూరు ఏరియాకి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఈ బ్రతకలేను, చచ్చిపోతే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఒక దిమ్మె దగ్గర కూర్చొని ఏడుస్తూ ఆలోచన చేస్తుండే. అప్పుడు 2 దొంగలు, వాళ్ళ దొంగలు నాకు తర్వాత తెలిసింది, 2 వ్యక్తులు నా కాడికి వచ్చి ఇదిగో మాతో పాటు నువ్వు వస్తావా, నిన్ను కూడా బాగా చూసుకుంటామంటే, నీకు అన్నం పెడతాము, నిన్ను దగ్గరుండి బాగా చూసుకుంటామంటే నేను అనుకున్నాను. నాకు ఒకటి ఉండేదండి, ఏంటంటే నన్ను ఈ విధంగా కొట్టారు కదా, ఏది ఏమైనా అమ్మాయిని కాదు అందరు కుటుంబాలందరినీ చంపేయాలి అని చెప్పాను, ఒక ఆలోచన కషతో ఉండేవానండి. అయితే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో పాటు వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు తెలియదు, తర్వాత తెలిసింది వాళ్ళు దొంగలని.
వాళ్ళతో పాటు దొంగతనాలు చేయటము ప్రారంభమైందండి. మూడో పాపానికి బానిసైపోయాను. దొంగతనాలు ఎలా చేయాలో నాకు నేర్పించారండి. ఎలాగంటే మేము నాటు సారాయి ఒక డ్రమ్ము తీసుకొని ఆ డ్రమ్ములో మరి తెల్ల తుమ్మ చెక్క తెచ్చి దాన్ని చిన్నగా ముక్కలుగా దాన్ని కొట్టి దంచి దాన్ని నీళ్ళల్లో వేసి ఆ తర్వాత మరి బెల్లం తీసుకొచ్చి బెల్లం దాంట్లో వేసి కుళ్ళిపోయిన అట్టికాయలు కుళ్ళిపోయిన ద్రాక్ష అన్నీ తెచ్చి దాంట్లో వేసి ఎవరికి తెలియకుండా అరణ్యంలో ఎవరికి తెలియకుండా అడవిలో ఒక గుంతలో పెట్టి దాని మీద మూత వేసి మురగబెట్టేవాళ్ళమండి. మురగబెట్టి దాన్ని తిప్పి 2 రోజులకు మరి పొద్దున ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళి దాన్ని తిప్పి అలా నాటు సారాయి చేసేవాళ్ళమండి. అలా నాటు సారాయి ఒకటి నేర్పించారు నాకు. రెండోది వచ్చి ఎలా సేన్లు దొంగతనం చేయాలి. స్త్రీలు మరి పోతున్నప్పుడు బైక్ మీద పోతున్నప్పుడు మరి ఆ స్త్రీ అంటే ఎవరైనా స్త్రీలు నడుచుకుంటూ పోతున్నప్పుడు వారి దగ్గర ఉన్న ఆ బంగారంను గుంజుకొని లాక్కొని వెళ్ళిపోవటము నేర్పించారండి. ఆ తర్వాత నాకు నేర్పించింది ఏంటంటే ఇదిగో ఏ విధంగా పొట్టేళ్ళను దొంగతనం చేయాలో నేర్పించారండి. ఎలా పొట్టేళ్ళను దొంగతనం చేసేవాళ్ళమంటే రేపు పొద్దున ఆదివారం అనుకో, శనివారం మేము పొద్దున ఏం చేయాలంటే పలాని వ్యక్తులు మందలు ఉన్నాయి, ఆ మందల్లో పొట్టేళ్ళు బాగున్నాయి అని చెప్పి ఒక ప్లాన్గా గీసుకునే వాళ్ళము. సాయంత్రం ఏం చేసేవాళ్ళమంటే ఆ ప్లాన్ ప్రకారం ఇద్దరం వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత నాకు పొట్టేళ్ళ అనుభవం ఉందండి. ఎందుకంటే నేను పొట్టేళ్ళను కోసేవాడిని కనుక దాన్ని ఎలా పట్టకరావాలో నాకు తెలుసు. కాబట్టి ఆ పొట్టేళ్ళని పట్టుకొని తీసుకొచ్చి శనివారం పూట దాన్ని బండి మేము పెట్టుకొని తీసుకెళ్ళి నేను మరి దాన్ని శుభ్రం కోసి కుప్పలుగా అమ్మేసి ఏం కానరాకుండా చేసేవాళ్ళమండి. అలా దొంగతనాలు చేసి దొంగ నోట్లు కూడా మార్చేవాళ్ళమండి. ఎలా దొంగ నోట్లు అంటే ₹1,00,000 మరి దొంగ నోట్లు ఇచ్చేవారు. 50,000 మరి మా ఓనర్ తీసుకొచ్చేవాడు. ఆ 50,000 ఇచ్చి ఆ దొంగ నోట్లు ప్రజల దగ్గరికి తలా 4 తలా కాశని తీసుకెళ్ళి దాన్ని మార్చుకొని మా ఓనర్కి ఇచ్చేవాళ్ళమండి. ఇలా దొంగతనాలు తర్వాత టచ్ ఫోన్లు దొంగతనం చేసేవాడినండి. టచ్ ఫోన్ ఎలా దొంగతనం చేసేవాడిని అంటే సంతల్లోను, రైల్వే స్టేషన్లోను, అట్లా పోతే బస్సు స్టేషన్లోను దొంగతనం చేసేవాళ్ళు. మాకు అదొక డ్యూటీ అండి. పొద్దున 6ంటికి ఎక్కితే కరెక్ట్గా 12 లోపు మళ్ళీ అన్ని దొంగతనాలు చేసి మళ్ళీ యథాపకరం వచ్చాయి. అసలు వాస్తవం చెప్పాలంటే దొంగతనాలు చేసే మేము అసలు చదువుకున్న వాళ్ళు కూడా మా లెక్క ఉండరండి. మేము అంత కటింగ్ కొట్టి ఇదిగో చెవుకు రింగు పెట్టి ఆ వాచ్ పెట్టి కాళ్ళకు షూస్ వేసుకొని ఆ మంచి బట్టలు వేసుకొని వెనక బ్యాగ్ ఏదో చదువుకున్న వాళ్ళు లెక్క ఉద్యోగానికి వెళ్తున్న వాళ్ళు లెక్క బస్సులు ఎక్కేవాళ్ళమండి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు టచ్ ఫోన్లు కొట్టేసేవాళ్ళం. ఆ విధంగా మా జీవితం కొనసాగుతూ అలా దొంగతనాలు నేర్పారు నాకు. రోజుకు ఇంత ఈనంగా వేసుకున్నా కానీ 2-3 లక్షలు ఈజీగా దొంగతనాలు చేసేవాళ్ళమండి. ఇలా దొంగతనాలు చేస్తూ ఉన్నాయి. రైల్వే స్టేషన్లో మరి టచ్ ఫోన్లు దొంగతనాలు చేసేవాడినండి. ఆ బ్లేడ్ నోట్లో పెట్టుకొని ఎవరన్నా నా కాలర్ పట్టుకొని గట్టిగా కాలర్ పట్టుకొని నన్ను పట్టుకున్నప్పుడు నేను ఏం చేసానంటే ఆ బ్లేడ్ తీసుకొని నోటితో నవిలి అతని ముఖం మీద ఇలా ఊసేవాడిని. ఊసినప్పుడు అటు కుచ్చుకపోయి ఆ మనిషి ఇలా తప్పించుకొని పోయేవాడిని. తాగిన మత్తులు అర్థం కాక నా చేతులు నేనే బ్లేడ్తో కోసుకున్న వ్యక్తినండి. అంత భయంకరంగా కోసుకున్న వ్యక్తిని. అలా నా జీవితం కొనసాగుతూ ఉంది. ఇంకా పాపంలో పడిపోయాను. దీని అంతటి కారణం ఏంటంటే నా పితరులు చేసిన శాపము నన్ను ఏలుబడి చేస్తుందండి. నా పితరులు చేసిన శాపము పాపము నన్ను ఎంటాడుతూ ఉండండి. అసలు నా మైండ్ సరిగా ఉండేది కాదు. నా మైండ్ ఎలా ఉండేది, తాగినప్పుడు బాగానే ఉండండి. తాగి అయిపోయిన తర్వాత నా మైండ్ ఎలా ఉండేదంటే ఎక్కడైనా పడిపోయి చచ్చిపోతే బాగుండు, ఎక్కడైనా ఇదిగో నా ప్రాణాలు తీసేసుకుంటే బాగుండు అని చెప్పి ఇలా తిరుగుతూ ఉండేవాడినండి. అయితే నా జీవితంలో వాళ్ళు దొరుకుతారు చంపుదాం అనుకున్నా కానీ ఈ దొంగతనాల్లో పడిపోయిన నేను ఈ విధంగా తిరుగుతూ వీళ్ళతో పాటు దొంగతనాలు చేస్తూ అలా తిరుగుతూ ఉన్నానండి. గంజాయి తీసుకొచ్చే వాళ్ళం. అవి తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళం అంటే దాన్ని అమ్మి డబ్బులు తీసుకొని ఈ విధంగా దొంగతనాలు మేము తాగుతూ దాన్ని అమ్మేవాళ్ళమండి. అలా స్టేషన్లో పడ్డానండి. స్టేషన్లో నన్ను వేశారు. ఒకసారి తాగిన మత్తులు మా అత్తగారి దగ్గరికి వెళ్ళి మా అత్తగారు ఇదిగో నేను గొడ్డలతో నరుకుతానని చెప్పి ఆ గొడ్డలు బాగా నూరి మా అత్తగారి దగ్గరికి వెళ్ళి గొడ్డలతో నరకటానికి బజార్ యారేపల్లి ముప్పాళ్ళు తిరిగిన వ్యక్తినండి నేను. ఈ యారేపల్లి ముప్పాళ్ళు అందరికీ తెలుసండి. బజార్ తిరిగి ఆమె నరికేస్తానని చెప్పి తాగిన మత్తులు అర్థం కాకుండా తిరిగిన వ్యక్తినండి. అలా ఒకసారి స్టేషన్లో పెట్టి నన్ను కొట్టిస్తే నా చేతుల్లో కొట్టి పోలీసు వాళ్ళు ఆ గోడకు అద్దమన్నప్పుడు ఆ గోడకు అద్దుతుంటే నా చేతుల్లో రక్తంగా కూడు కట్టి నొప్పులు పెట్టి అలా కాళ్ళు చేతులు కొట్టి నన్ను యూజ్ చేసినప్పుడు నా భార్య అప్పుడు నాతో పాటు ఉన్నది. నా భార్య ఏం చేసిందంటే ఎంత ఏమైనా అని చెప్పి ఇడిపించిందండి. అలా కూడా చేసినారు. అంతగా ప్రేమ చూపిన భార్య ప్రేమ చూపినని కాదని అలాంటి జీవితం అండి. ఒకసారి టచ్ ఫోన్ కొట్టేసాను. స్టేషన్లో పెట్టారు. కొట్టిన ఆధార్ కార్డుని తీసుకున్నారండి. తీసుకొని ఈసారి దొంగతనాలు చేస్తే నీ యొక్క ఫోటోని నువ్వు పెద్ద గజ దొంగవని నీ ఫోటో బోర్డు మీద వేస్తామని చెప్పారండి. అయినా వాళ్ళు తెలియకుండా ఎన్నో దొంగతనాలు ఎన్నో చేస్తూ అంజీ అంటే భయంకరంగా తిరిగిన వ్యక్తిని నేను ఆత్మకూరు. అలా తిరుగుతున్న జీవితం ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరిగిందంటే
మాతో పాటు ఉన్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళను కొట్టారు, హింసిస్తూ ఉన్నారు. తర్వాత నన్ను కూడా కొట్టి హింసించాలని ఉన్నారండి. అప్పుడు నాకు అనిపించింది, వాళ్ళ చేత తన్నులు తినే కంటే నా అంత నేనే చచ్చిపోతే బాగుంటుందని చెప్పి ప్రేరేపించబడి, దురాత్మ చేత నేను ప్రేరేపించబడి మరి 2020వ సంవత్సరం డిసెంబర్ మాసంలో నా జీవితాన్ని ముగించుకుందామని డిసైడ్ అయిపోయిన వ్యక్తినండి నేను. ఆ రోజు నాకు అనిపించింది, ఈ రోజు కంపల్సరీగా నేను ఇంకా చనిపోవాలి, ఈ భూమి మీద నేను ఇంకా బ్రతకకూడదు. నాలాంటి ఘోర పాపి భూమి మీద బ్రతకకూడదు, నాలాంటి ఇంత దిగజారిపోయిన ఈ భూమి మీద బతకకూడదు, నా జీవితం అంతా అయిపోయిందని కన్నీళ్లు గారుస్తూ నేనేం చేశానంటే 1 లీటర్ పురుగుల మందు తీసుకున్నానండి. 1 లీటర్ పురుగుల మందు తీసుకొని ఆ యొక్క చెట్టు కింద పెట్టుకున్నాను. నల్లమల్లడిలో చెట్టు కింద పెట్టుకున్నాను. చనిపోదామని డిసైడ్ అయిపోయినానండి. డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, అప్పుడు నా పిల్లలు జ్ఞాపకం వచ్చారు. తర్వాత నా భార్య జ్ఞాపకం వచ్చింది. నన్ను చిన్నప్పటాంచి గారాభంగా పెంచిన మా అవ్వ తాత జ్ఞాపకం వస్తున్నారు. నాకేమో చావాలనిపిస్తూ ఉంది, ఒక పక్క జ్ఞాపకం వస్తూ ఉంది. అప్పుడు ఆ లీటర్ పురుగుల ముందు ఆడ పెట్టుకున్నాను. 2020 సంవత్సరం అండి, డిసెంబర్ మాసంలో ఆడ పెట్టుకున్నాను. ఆ లీటర్ పురుగులను చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంది. లోపల ఉన్న నాలో ఆత్మ నాలో ఏమంటుందంటే, దురాత్మ నువ్వు చచ్చిపో, నువ్వు ఇక్కడ బ్రతకలేవుగా, చచ్చిపో అని చెప్పి నన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆయన మోదీసి చచ్చిపోవాలనుకున్నాడు కూర్చున్న నాకు అనిపించిందండి, నేను ఇంతమంది దేవతలు అనబడిన వారిని నేను ఆరాధించా, మరి ఇంత చేశా కదా, ఒక్కళ్ళన్నా నన్ను కాపాడుటకు వస్తే బాగుండు, ఒక్కళ్ళన్నా నన్ను కాపాడుటకు వస్తే బాగుండు అని చెప్పి ఎంతో ఏడుస్తూ ఉన్నానండి. వాస్తవం చెప్పాలంటే నేను కొలిచిన నా దేవతను ఏమని పిలిచానంటే, ఇదిగో నేను ఇంతగా చేసిన పెనగంచి పూలు, నా తల్లి నువ్వు వచ్చి నన్ను విడిపించు, ఇదిగో నీ పేరు పెట్టుకున్న దేవుడా నన్ను విడిపించు అని చెప్పి నేను ఎంతో ఏడిచానండి. ఏడిచినా కానీ ఎవరు నా దగ్గరికి రాలేదు కానీ ఎవరు పిలిచినా నా దగ్గరికి రాలేదు. నాకేమో లోపల బాధ, దుఃఖము, నన్ను కాపాడేవారు ఎవరైనా ఉన్నారా నా పాప నుంచి అని నేను ఏడుస్తున్నప్పుడు ఎవరు రాలేదండి. అంతకుముందు వాస్తవం చెప్పాలంటే నేను భయంకరమైన ఎలాంటి వ్యక్తినంటే యేసుకు చాలా వ్యతిరేకనండి. యేసు ప్రభు అంటే నాకు అసలు బొత్తిగా పడేదే కాదండి. యేసు ప్రభు దేవుడన్నా, యేసు ప్రభు ఇదిగో మరి సేవకులైనా వీళ్ళు ఎవరిని కూడా అసలు ఒప్పుకునేవాడిని కాదండి. మా ఊరిలో పాస్టర్లు ఆ యొక్క మైకులో చెప్తుంటే అనేవాడిని, వీళ్ళు బ్రతకడం చేతగాక వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకోవటానికి, పిల్లలను చదివించుకోవటానికి, అందుకు వీళ్ళు బ్రతికేది యేసు ప్రభు వంక పెట్టుకొని, యేసు ప్రభు 2 కులాలకే దేవుడు, మాకు దేవుడు కాదనేవాడినండి. నేనేం చేసేవాడినంటే మరి సేవకుల మీద దూషణ మాటలు మాట్లాడుతూ ఆ పేడ తీసుకొని సేవకుల ముఖాలకు కొట్టాలని వెళ్ళిన వ్యక్తినండి. అంతగా అసలు పడేది కాదు నాకు. క్రైస్తవులు అంటే అసలు చాలా చిరాకేసేది. ఎలా చిరాకేసేది అంటే, వీళ్ళు భర్తలు ఉండి కూడా మరి ముండమోపోలు లెక్క తెల్ల చీరలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళంతా నాటకాలు వీళ్ళు చేసేది. వీళ్ళు చర్చికి పోయేది ఎందుకంటే వీళ్ళు అక్కర సంబంధం పెట్టుకోవడానికి చర్చికి పోయేటోళ్ళు వీళ్ళు అని చెప్పి అంత భయంకరంగా దూషించేవానండి. నేను అంత భయంకరంగా దూషించేవాడిని. యేసు ఒక మాట నాకు నచ్చని మాట ఏంటంటే, వాళ్ళు అన్నప్పుడు యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అన్నప్పుడు నాకు ఎక్కడో నరనరాలు కాలేయండి. నిజంగా ఏమనిపించంటే, ఇంతమంది మా పితరులు ఆరాధిస్తున్న దేవతలు అనబడిన వారు ఉన్నప్పుడు యేసుప్రభువే దేవుడు అంటారేంది వీళ్ళు? మా దేవుళ్ళు దేవతలు కాదా? మా దేవుళ్ళు మమ్మల్ని రక్షించట్లేదా? యేసుప్రభువేనా ఈ భూమికి దేవుడు? ఇంకా ఏ దేవుడు లేడా అని చెప్పి వాళ్ళ మీద చాలా భయంకరంగా దూషణలు మాట్లాడేవానండి. అలాంటి యేసుకు వ్యతిరేకినండి నేను. తాగిన మత్తులు అర్థం కాక ఈ బైబిల్ని ఏం చేసినంటే, ఈ పేజీలను చించి నేలకేసి బైబిల్ని కొట్టాను. యేసు ప్రభు దీంట్లోనే ఉంది అని చెప్పి నేలకేసి కొట్టానండి. అలాగే ఈ బైబిల్ మీద నేను ఏం చేశానంటే మరి మూత్రం పోసానండి. బైబిల్ దేవుడు కాదని మూత్రం పోసినంత దౌర్భాగ్యునని, నేను అంత నీచపు బతికిన ఒక ఘోర పాపినండి నేను. అలా పాపంలో జీవిస్తున్న నేను ఆ నైట్ కన్నీళ్లు గారుస్తున్నాను.
ఏడుస్తున్నాను. నా దేవతలారా నన్ను వచ్చి విడిపించండి, నన్ను వచ్చి విడిపించండి, నన్ను బ్రతికించండి. నేను సావాలని నాకు పేరేపణ వస్తుంది. ఇప్పుడు నన్ను విడిపించండి, నేను బాగా బ్రతుకుతాను, నన్ను విడిపించండి అంటే నాతో ఎవ్వరు మాట్లాడలేదు. కానీ వాస్తవంగా అండి ఆ యొక్క చీకటిలో నా బ్రతుకు అయిపోయే సమయంలో ఆ లీటర్ పురుగుల మందు తీసుకున్నాను. ఆ మూత ఉప్పదీసి నోటి దగ్గరికి వెళుతూ ఉంది. ఆకాశం ఇలా తెరవబడి ఒక ప్రకాశమానమైన ఒక ఎలుగు నన్ను వచ్చి తాకితే నేను అంత దూరం పడ్డానండి. ఆ ఎలుగులో మరి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ తల్లి గర్భములో నిన్ను రూపిక మునిపే ఎరిగిన దేవుడను, ఈ పాపం నుంచి విడిపించువాడను నేను తప్ప మరొక దేవుడు లేడు. నన్ను నమ్మిన ఎడల నేను నిన్ను బ్రతికించేదను అని దేవుడు నాతో మాట్లాడుతున్నాను. నేను అనుకున్నాను, నేను కొలిసిన దేవతలు అనబడిన వారిని ఇప్పుడు దాకా నేను అడిగా కదా, వాళ్ళు నా దగ్గరకు వచ్చారేమో అని చెప్పి నేను కళ్ళమ్మటి నీళ్లు గారుతుంటే తుడుచుకుంటూ ఉండగా అప్పుడు ఆ చీకటిలండి ఆ ఎలుగులో దేవుడు ఏం చేశాడంటే ఆయన రక్తము కారుతూ ఆ శిలువనెత్తుకొని నా ఎదుట నడుచుకుంటూ పోయాడండి. అప్పుడు నా గుండెలు పగిలిపోయాయండి. ఎందుకు గుండెలు పగిలిపోయినాయంటే, ఇంతమందిని ఆరాధించే కదా, ఇంతమందిని దేవతను ఇంతగా ఆరాధించి, నా పితరుల దేవులను ఇంతమందిని ఇంతగా నేను కొలిచి ప్రేమించే కదా, ఇంత భక్తి ఇంత నిష్ఠ చేశా కదా, ఇళ్ళల్లో ఒక్కరు కూడా ఎందుకు రాలేదు? దేవుడే కాదన్నా, దూషించా, తునీకరించా, యేసు ప్రభు తెల్లోళ్ళకి దేవుడన్నా. అలాంటి దేవుడు ఈరోజు నన్ను ఇంత ఘోర పాపినైనా నన్ను ప్రేమించుటకు ఎందుకు రావాలి? నా మీద ఎందుకు ఆయనకు అంత ప్రేమ? ఎందుకంత ప్రేమ? నిజంగా అదే కనుక ఆ రోజు ఆ సమయాన యేసుక్రీస్తు ప్రభుల వారు నా దగ్గరికి రాకపోతే నా బ్రతుకు లేదండి. ఆయన నేను దూషించా, తునీకరించా దేవుడు కాదన్నా కానీ నన్ను ప్రేమించి ఇదిగో నీ తల్లి గర్భంలో నేను నిన్ను పుట్టించా అని మాట్లాడిన ప్రేమ అండి నా యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ ఈరోజు నన్ను ఈ విధంగా నిలబెట్టింది. గుండెలు పగలు కొట్టుకొని ఏడుస్తున్నానండి. అప్పుడు దాకా నా హృదయం కఠినం, నా హృదయం జాలి కనికరం లేని హృదయం నాది. అలాంటి హృదయం ఎలా అయిపోయిందంటే బద్దలైపోయి నేను ఎక్కి కుప్ప కూలిపోయి ఏడుస్తున్నానండి. నాకు ప్రార్థన ఏమి రాదు కానీ యేసయ్యా నన్ను విడిపించు, నన్ను విడిపించు, దీని నుంచి నన్ను విడిపించు, నన్ను విడిపిస్తే నేను నీ కొరకు బ్రతుకుతా, నిన్ను నేను కొలుస్తా, నన్ను విడిపించు, నన్ను విడిపించు, నన్ను విడిపించని కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు నా రక్తంతో కడగబడు, పరిశుద్ధపరుచుకో, నేను నిన్ను విడిపిస్తా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు అండి ఆ యొక్క ఎలుగు ఎప్పుడైతే నన్ను తాకిందో ఆ ఎలుగు నన్ను తాకటముతోనే నాలోంచి ఒక నల్లటి ఆకారము నాలోంచి వెళ్ళిపోవటం జరిగిందండి. అప్పుడు నాకు సమాధానము, నెమ్మది, ఎక్కడ లేని సంతోషము, ఒక పెద్ద గుండ్రాయి గంగ భారం అని పెద్ద కొండగంగ నా మీద పెడితే భారం ఉంటుంది అన్నట్టుగా నా అంత భారము నాలోంచి తీసేయబడిందండి. ఆ భారం తగ్గిపోయింది, నాకు తేలికైపోతుంది. ఎంత సంతోషంగా ఉందంటే నేనేదో కొత్త ఒక లోకములో ఉన్నట్లుగా అదొక ఆనందంలో పొంగి పొర్లిపోతూ ఉన్నానండి. ఆ విధంగా దేవుడు నన్ను దర్శించి, యేసు ప్రభు నన్ను దర్శించి, నా కులదేవతలు ఏమండి నేను కొలిచిన ఎవరు కూడా నన్ను దర్శించలేదు, నన్ను బ్రతికించలేదు. కానీ నేను దూషించిన నా యేసయ్య మాత్రమే ఆయన ప్రేమ చూపాడండి. ప్రేమ చూపి నన్ను విడిపించాడు. ఆ తర్వాత నా సావు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ యథాపకరం వచ్చేసాను. వచ్చిన తర్వాత నా యొక్క దొంగలు ఫోన్ చేస్తున్నారు, దొంగతనాలు పోదాం మంజి రారా అని పిలుస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది దొంగతనాలు చేయాలనిపించట్లేదండి. అలా ఉన్న నా జీవితంలో
నేనేం చేశానంటే నాకెందుకు అన్నం తినాలనిపించక ఒక 7 రోజులు అన్నం తినలేదండి. నేను ఒక తెలుగు గంగ గుట్టలు ఉండేయండి ఆ ఏరియాలో. ఆ గుట్టలెక్కి నేను ఒకటే మాట అడిగా, నాకు కనిపించిన యేసు ప్రభువా నన్ను విడిపించు, నాకు కనిపించిన యేసు ప్రభువా నన్ను విడిపించని చెప్పి బోరున ఏడుస్తుంటే నాకు ఒక సిస్టర్ ద్వారా దేవుడు నాకు సువార్తని ప్రకటించాడండి. ప్రకటించిన తర్వాత ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘములో ఇదిగో నేను గుండెలు పగిలేటట్టుగా ఏడుస్తున్నప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఇదిగో మీరు రక్షణ పొందితే మీ పాపం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడని నాతో చెప్పాడండి. ఆ తర్వాత నాకు అనిపించింది, కన్నీళ్లు గార్చి రాత్రి మొగుళ్ళు ఉపవాసం ఉన్నాను, కన్నీళ్లు గార్చి ఏడుస్తున్నప్పుడు దేవుడు నా ప్రతి పాపాన్ని నా కళ్ళ ఎదుట చూపించి ఆయన పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరుస్తున్నట్టు దేవుడు నాకు చూపించాడండి. అప్పుడు ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన జాలి నా వెనుకొచ్చి ఆ సిలువలో యేసు ప్రభుల వారు నా దర్శనములో నా పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ సిలువలో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన 2 చేతులు ఇలా చాచబడి కలవరి సిలువలో మరి ఆయన కారుతున్న రక్తముతో నా వైపు చూస్తున్నట్టుగా దేవుడు దర్శనమిచ్చి ఆయన ఏడుస్తూ నా కళ్ళు చూస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తున్నప్పుడల్లా నా కళ్ళ వంటి నీళ్ళు గారిపోతూ ఉండే. ఆయన ఏడుస్తున్నప్పుడు నా కళ్ళ వంటి నీళ్ళు గారిపోతూ ఉండే. అప్పుడు దేవుడు నా ఆత్మ నాలో చెప్పేది, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడండి. నన్ను ఎవరు ఇంతగా ప్రేమించలేదు. నా దేవుడు నా పాపాలను కడిగి పరిశుద్ధపరిచి నాకు దేవుడి దర్శనములో సీమోను పేతురు అని పేరు పెట్టి పిలిచాడు దేవుడు. పేరు పెట్టి స్వరముతో సీమోను పేతురు అని నాకు ఆయన పేరు పెట్టి పిలిస్తే నా చెవిలో వినపడిందండి. అలా దేవుడు నన్ను మార్చి నా పాత జీవితాన్ని ఎలా ఆయన పాపాల అగ్నిలు కాల్చి ఆయన రక్తముతో నన్ను కడిగి శుద్ధుని చేసినాడండి దేవుడు. చేసిన తర్వాత నాలో ఎంత సంతోషం అంటే, ఎంత ఆనందం అంటే, ఆ ఆనందానికి ఎంత డబ్బులు పెట్టి కొన్నగానే ఆనందము. ఈ లోకములో ఉన్న ఆనందం, అసలు ఆనందము కంటే దేవుళ్ళు ఉన్న ఆనందానికి అసలు నా అరుదులు లేవండి. అంతగా సంతోషిస్తూ దేవుళ్ళు ఆనందిస్తూ ఉన్నాను. అలా నా జీవితం కొనసాగించబడుతూ నేను ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలా, దేవుళ్ళు ఇంకా నేను ఎదగాల అని చెప్పి నాకు చదువు రాదండి. చిన్నప్పటి నుంచి నేను చదివేవని కాదు. అయితే దేవుణ్ణి ఏమడిగానంటే, ఇదిగో ప్రభువా నాకు గనక ఈ బైబిలు చదువుటకు నాకు చదువిస్తే నేను సిగ్గుపడకుండా అనేకులు ఎదుట ఈ బైబిల్ గురించి చెబుతానయ్యా అని చెప్పి ఒక 40 రోజులు ఉపవాసం ఉన్నానండి బైబిల్ చదువు కోసం ఉన్నప్పుడు. అప్పుడు నాకు దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ బైబిల్ కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు నా భార్య కొరకు ప్రార్థించాలన్నాడండి. అప్పుడు నా భార్య కొరకు ప్రార్థన చేయటం అటుపోతే ఈ బైబిల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నన్ను విడిపించావు కదా యేసు ప్రభువా, నా భార్య కూడా నాయన అన్య జనురాలు లోకములో ఉంది, వదిలిపెట్టేసి నాయన 7 సంవత్సరాలు పై మాట అయిందయ్యా, ఏమైపోయిందో ఎట్లా ఉందో నాకు తెలియదయ్యా, చాలా దూషించే, కొట్టే, తూనీకరించే నా భార్యని ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నా, ఆమెకు సుఖం లేకుండా నేను చేశానయ్యా. నా భార్యను విడిపించు యేసు ప్రభువా, ఇవి విడిపించు అని చెప్పి రోజు ఒక పూట తిని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ఏడ్చేవాడండి. అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ 2 నా భార్యని విడిపించు, నాకు బైబిల్ అర్థమవుతాడు చదివి నాయనని ఏడుస్తున్నప్పుడు దేవుడు 40 రోజులు నేను ఉపవాసం ఉందాం అనుకున్నా కానీ ఒక్క పూట తినుకుంటా అలాగే పోయి దేవుని యొక్క కృప చేత 10 నెలలు ఉపవాసం ఉన్నానండి. ఎలా ఉన్నానో నాకే తెలియదు. 10 నెలలు ఉపవాసం ఉన్నాను. 60 కేజీలు ఉన్న వ్యక్తిని 40 కేజీల దాకా తగ్గిపోయాను. అయినా కానీ ఉపవాసంలో బలముతో నింపబడ్డాను. అప్పుడు 150 రోజులకు దేవుడు మరి మండుతున్న పొదలోంచి మాట్లాడినట్టుగా దేవుడు బలిపీఠము అగ్ని పైకి లేచిందండి. అగ్ని నుంచి దేవుడు 12 గంటల సమయంలో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నిన్ను అగ్నితో నింపువాడను నేనే అని ఆ మాట ఎప్పుడైతే మాట్లాడాలో దేవుని కృప చేత 2 నెలల కల్లా బైబిల్ చిన్నగా చదువుటకు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడండి. ఆ రోజు దేవుడు నాకు చదువు ఇచ్చినాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.
ఆ తర్వాత నా భార్య కొరకు ప్రార్థిస్తున్నాను, నా భార్యను కూడా ఇడిపించవా ప్రభువా, నా భార్యను ఇడిపించవా, నా కుటుంబాన్ని కట్టవా ప్రభువా అని ఏడుస్తున్నప్పుడు దేవుడు మా మరి నీ యొక్క ప్రాంతానికి నువ్వు వెళ్ళిన తర్వాత వాళ్ళకి క్షమాపణ చెప్పిన తర్వాత నేను ఆమెను విడిపిస్తాను, నీ కాడికి పంపిస్తాను దేవుడు మాట్లాడండి. ఆ తర్వాత నేను మా భార్య దగ్గరికి వచ్చాను. ఈ ఆరేపల్లి ముప్పాళ్ళ మా భార్య ఉండేది, ఆమె స్వర్గ్రామం. ఆడికి వచ్చిన తర్వాత మా యొక్క గది కట్టించాము. ఆ గదిలో ఉంటూ మరి వెళ్ళాను. మా మామ దగ్గరికి వెళ్ళి ఒకటే మాట అడిగానండి. మా మామ మా అత్త దగ్గరికి వెళ్ళి, అదిగో మామ అత్త నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఇదిగో నేను యేసుప్రభు నన్ను దర్శించాడు, యేసుప్రభు నేను నమ్ముకున్నాను, ఎప్పుడు కూడా పాపం చేయను, నన్ను క్షమించండి, నా భార్యని నాకు పంపించండి అని నేను అడిగినప్పుడు మా మామ మత్త ఏమన్నారంటే, వీడు ఒక కొత్త నాటకం వేస్తున్నారా, మళ్ళీ కొత్త నాటకం వేస్తున్నాడు, యేసుప్రభుని నాటకం వేస్తున్నాడు, వీడు నాటకాలు పిచ్చోర్రా, వీడు నాటకాలు వేస్తూ మమ్మల్ని ఇదిగో ఈ విధంగా మళ్ళీ యథాప్రకారము మళ్ళీ తిట్టడానికి వచ్చాడని చెప్పి నన్ను భయంకరంగా దూషించారండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు పంపితే కంపల్సరిగా ఏదో ఒకటి చేస్తాడు, నమ్మొద్దు, ఇన్ని సంవత్సరాలు నమ్మి పంపిస్తాడు, ఏం చేశాడో మనకు తెలిసింది కదా, నమ్మొద్దు అన్నప్పుడు నేను నా రూమ్కి వచ్చి బోరున ఏడ్చానండి. ఎందుకు ఏడ్చండి, ప్రభా నా భార్యని నేను తీసుకొస్తాను వెళ్ళమన్నావు, నేను వచ్చాను ప్రభా, క్షమాపణ చెప్పమన్నావు, చెప్పాను ప్రభా, ఇదిగో నా భార్యని పంపించవని ఏడ్చినప్పుడు అప్పుడు దేవుడు అన్నాడు నీ భార్య దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మా భార్య దగ్గరికి వెళ్ళి నిజంగమ్మా నేను మార్చబడ్డాను, యేసు ప్రభు నన్ను మార్చినాడు, నన్ను నమ్ము, నేను మార్చబడ్డానని. అంతకుముందే ఫోన్లో నెంబర్తో మాట్లాడేవాడిని, కాంటాక్ట్ అయ్యేవాడిని. మాట్లాడుతున్నప్పుడు నేను యేసు ప్రభు నమ్ముకున్నానంటే మంచిదే నమ్ముకుంటేనేది కానీ బట్ సరిగా మాట్లాడేది కాదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యేసు ప్రభుని నమ్ముకున్నానమ్మా, నా మాట విన్నప్పుడు ఆమె నమ్మేది కాదండి, నమ్మలేదు. ఇది ఎందుకంటే ఎన్నో మార్లు ఆమె చిత్తహింసలు పెట్టి కొట్టాను. అప్పుడు క్షమాపణ అడిగాను, నన్ను క్షమించు, నేను నిన్ను కొట్టాను, ఎంతో మరి వేదనకు గురి చేశాను, నిన్ను అసలు సుఖమనేది నేను సుఖ పెట్టలేదు, నన్ను క్షమించు, ఇప్పుడన్నారా నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నా భార్య తన్నాను. ఆమె కూడా రాలేదు. ఆ తర్వాత మళ్ళీ వచ్చాను, నా గదికి ప్రార్థన చేశాను. 3 రోజులు ప్రార్థన చేస్తున్నాను, నా భార్యని పంపించు. అప్పుడు మళ్ళీ ఒక్క మారు వెళ్ళానండి. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు కనుక నేను తిరిగి వెళ్ళిపోయినానంటే నీకు లైఫ్లో మళ్ళీ నేను కానరాను, నేను దేవుని పరిచయం వెళ్ళిపోతాను, ఒంటరిగా దేవుని సేవ చేసుకుంటూ తిరుగుతాను, నేను పిల్లలు నేను ఎప్పుడు చూడను, నీ దగ్గరకు కూడా నేను రాను, ఇదే నీకు ఫస్ట్ ఛాన్స్ అని నా భార్య దగ్గర కన్నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాను. నేను సుఖపెట్టలేదు, నాతో రా, ఒక్కసారి నన్ను నమ్ము, నాలుగు నమ్మిన కదా, ఒక్కసారి నమ్మును అని చెప్పి ఏడిచేవాడిని. అప్పుడు నా భార్యకి దేవుడు మనసును కరిగించి, నాన్న ఇది ఒక్కసారి పోయేస్తానయ్యా, చూస్తా అంటే మా మామ అనేవాడు నిన్ను చంపి అక్కడ బారేసి పిల్లలను తీసుకుపోయి ఎవరికొకరికి అమ్మేసుకుంటాడు, నా మాటిను నువ్వు కనుక వాడు ఎన్నికి పోయే మరి మా కుమార్తెవే కాదు, నేను ఎప్పుడు కూడా మా దృష్టిలో నువ్వు చచ్చిపోయినావు అనుకుంటాం మేము అన్నా. కానీ నా భార్య ప్రేమ కలిగిందండి, ఎంత ప్రేమ కలిగిందంటే నేను అంత కొట్టినా, అంత దూషించినా, ఎంత చేసినా కానీ, అంత హింసించినా కానీ, అంత గాయాలు పారు చేసి రక్తం వచ్చేట్టు కొట్టినా కానీ నా భర్త నాకు కావాలని చెప్పి నాతో పాటు వచ్చిన నా భార్య చాలా ప్రేమ కలిగింది. నాతో పాటు ఉంటూ అప్పుడండి వచ్చినప్పుడు మాకు ఏమి ఇవ్వలేదు, మేము వెళ్ళి పిల్లలను పెట్టుకున్నాను, నా భార్యను తీసుకున్నాను, నా యొక్క గ్రామాన్ని ఇడిచి వెళ్ళిపోతున్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాను. నా బంధువులను, నా వారి అందరిని వదిలిపెట్టి, అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా, నాకు తెలియని దేశానికి వెళ్ళిపోతున్నా. నా భార్య పిల్లలు నన్ను పోషించేది ఎవరబ్బా, యేసుప్రభా నువ్వు రమ్మనమని నేను వచ్చాను, నాకు దిక్కు నువ్వు తప్ప ఎవ్వరు లేరు, నా భార్య పిల్లలను నువ్వే పోషియాలయ్యా అని చెప్పి వచ్చినాడు. నాకు ఎవ్వరు ఏమి ఇవ్వలేదు, మా తాతగారు కానీ మా మామూలు కానీ మాకు చిల్లిగా కూడా ఇవ్వలేదండి. నా పిల్లలను పెట్టుకొని చిన్న బట్టలు పెట్టుకొని, చిన్న తప్పాలు కూడా పెట్టుకొని ఒంటరిగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత అలాగే చిన్నగా కష్టం చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ చర్చికి పోతూ
నా జీవితం కొనసాగిస్తూ మళ్ళీ అద్దెలకుండి రూములు బాడికి అద్దెలు తీసుకొని అద్దెలుకుంటూ ఆ అద్దెలు క్రైస్తవులు అని చెప్పి మాకు ఇచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ ఒక నెల 2 నెలలు ఉండేలోపు మళ్ళీ వాళ్ళు ఏదో చేసి మళ్ళీ బయటికి పంపించేవాళ్ళు. ఇంకొక అట్టట ఎన్నో బాధలు పడుతూ మాకు దిక్కనే వాళ్ళు లేక యేసు ప్రభు మీదే ఆధారపడి, నాయనా నువ్వు నన్ను బ్రతికించావు, నా భార్య నాకు ఇచ్చావు, నేను సచ్చినా బ్రతికినాక నీ కొరికే బ్రతుకుతా, నాకు ఈ భూమిని ఏది ఉన్నా లేకపోయినా బాధ లేదయ్యా, నువ్వు నాకుంటే చాలని చెప్పి నా భార్య పిల్లలను పెట్టుకొని తిరుగుతూ ఆ విధంగా చర్చిలో క్రమంగా పోతూ ఉన్నప్పుడు నా భార్యతో దేవుడు మాట నేను అనేవాడిని, రక్షణ తీసుకోమ్మా పరలోక రాజ్యం పోతావు. నా మాటని బట్టి మా భార్య అనేది, నేను రక్షణ తీసుకుని కానీ నీకు భోజనం ఒక్కటైతే వండి పెడతాను, ఒక్కటైతే నేను రక్షణ తీసుకుని అనేది. అప్పుడు ఆమెతో నేను ప్రార్థన చేశాను. అప్పుడు ఆమె పనుకొని ఒక రోజు పనుకొని నిద్రపోతూ ఉంది. ఆ యొక్క భూమిలోంచి బండల్లోంచి ఒక స్వరం ఆమెతో మాట్లాడుతుంది, అమ్మా అని మాట్లాడింది. ఆ సంవత్సరమే దేవుడు ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ మార్గం నాకు ఒప్పజెప్పుకోమని. ఆ మార్గం ఒప్పజెప్పుకుంది. ఆమె కూడా బాప్టిజం పొంది దేవుడు ఆమెకు రిప్క్ అని పేరు ఇచ్చినాడు. అప్పుడు మా కుటుంబం అంతా దేవుని కృపచేత సమాధానముతో నింపబడి కుటుంబం అంతా కట్టబడిందండి. విడిపోయిన నా భార్యని 7 సంవత్సరాలు విడిపోయిన నా భార్యను నన్ను కలిపినాడు యేసయ్య. నన్ను ఎవరు కూడా ఇంతగా ప్రేమించలేదు, కానీ నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఒక్కడే నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా కుటుంబాన్ని కట్టాడండి. కట్టిన తర్వాత ఎంతో ఉన్నప్పుడు మేము మా బంధువులు కానీ అట్లా పోతే మా తాతవ్వ కానీ వీళ్ళందరూ నిజంగా వాడు మారిపోయాడా, ఎట్లా మారిపోయాడా, వాడు అంత తాగుబోతుడు మారిపోయాడా, అంత తిరుగుబోతుడు మారిపోయా, అంత దొంగ మారిపోయాడా, ఒక్కసారి వాడు చూద్దాం పండి అని చెప్పి నన్ను చూడటానికి 2 ఆటోలు వేసుకుని వచ్చారండి. వీడు నిజంగా మారాడా లేదో చూద్దామని. వాళ్ళు వచ్చినప్పుడు చూసి నన్ను వండర్ అయిపోయి నిజంగా మారిపోయాడు, వీడు నిజంగా మారిపోయాడు అని చెప్పి, నిజంగా యేసు ప్రభు గొప్పోడు, నిజంగా యేసు ప్రభు గొప్పోర్రా, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోర్రా, నీ దేవుడు గొప్పోర్రా అని చెప్పి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారండి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఆయన కృపచేత నేను అలా విశ్వాసిగా కొనసాగుతూ ఉన్నప్పుడు 2022లో దేవుడు నన్ను సేవకు పిలిచాడండి. ఏమని సేవకు పిలిచాడంటే, మరి నేను ఒక రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఆ నైట్ పనుకున్నానండి. పనుకున్నప్పుడు నాకు ఒక కల వస్తుంది. ఆ కళలో ఎట్లా అంటే, ఆ కళ కంటే ముందు ఏం జరిగిందంటే, నేను పనుకొని అలా ఉన్నప్పుడు ఇలా పడిపోతూ ఉన్నానండి. పడిపోతుంటే మరి ఆకాశం నుంచి ఒక హస్తం అకస్మాత్తుగా వచ్చి నన్ను పట్టుకొని ఇలా పనుకోబెట్టిందండి. ఒక తల్లిగా పనుకోబెట్టినట్టుగా నన్ను పనుకోబెట్టి ఇలా అదుముతూ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత నాకు కళ ఒకటి వచ్చింది. ఆ కళలో మరి దేవుడు తెల్లటి ఎంట్రుకలతో ఆయన కళ్ళు అగ్నిగా మండుతున్నాయి. అగ్ని ఎలాగైతే పైకి రవ్వలు లేచినట్టుగా ఆయన కళ్ళు మండుతూ ఉన్నాయి. ఆ తెల్లటి వస్త్రం వేసుకొని ఆయన కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆ తర్వాత ఆ పక్క సేవకులు కూర్చొని ఉన్నారు. ఒక పక్క నేను నిలబడి ఉన్నానండి. అప్పుడు ఒక కుష్టి రోగి వస్తే ఆమెను బాగు చేసి పంపించారు. పంపించిన తర్వాత అలా అయిపోయింది. మళ్ళీ అదాపక్కన కళలో నేను కలగంటూ ఉన్నాను. ఆ కళలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, నా సేవ చేయుటకు నేను నిన్ను తీసుకొని వచ్చాను అని దేవుడు నాతో మాట్లాడాడండి. ఎందుకంటే ఆయనకు నా మీద ఇంత ప్రేమ. నన్ను ఇంతగా నా తల్లిదండ్రులు ప్రేమించలేదు, ఇంతగా నా స్నేహితులు ప్రేమించలేదు, ఇంతగా నేను కొలిచిన దేవతలు మా యొక్క కులదేవతలు ప్రేమించలేదు. కానీ ఇంత గాఢమైన ప్రేమతో దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి, అల్పుడను అయోగ్యుడను దేనికి పనికిరానివ్వండి, నేను పనికిరాని పాత్రను, నీచునండి, దౌర్భాగ్యుని, చెత్త కుండీలో పడిపోయిన ఒక వ్యక్తినండి. చెత్త కుండీలో బట్టి అన్నం లేక అన్నం పడేసి ఉంటే అలాంటి అన్నం ఏరుకొని తిన్నా. నా దుర్మార్గమైన జీవితం అండి నాది. అలాంటి జీవితం, యోగ్యత లేదు, ఎన్నిక లేదు, అసలు నేను దేనికి పనికిరాను. అలాంటి నన్ను ప్రేమించి ఆయన నన్ను సేవకు పిలిచాడండి. 2022లో నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా నా ప్రార్థన గది అంత లేచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అగ్ని కణములు రాలుతూ ఆ అగ్ని కణములోంచి యెషయా గ్రంథం 44 మరి 1, 2, 3 వచ్చిన ముఖానికి తగిలి మన ఎలాగైతే బస్సులో పోతున్నట్లుగా ఇలా పోతూ ఉందండి. అప్పుడు అది తీసుకెళ్ళి నాకు కొద్ది చదువు వచ్చేది, పక్కన వాళ్ళు చదివిచ్చా. అప్పుడు ఆయన నాకు చెప్పిన మాట ఏంటంటే, నా సేవకుడు అయిన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు, ఇనుము, నీ తల్లి గర్భములోని నేను నిన్ను నిర్మించుకొని ప్రతిష్ఠించి ఉన్నానని నేను చావబోతుకున్నప్పుడు మాట్లాడిన మాటే దేవుడు మళ్ళీ మాట్లాడి నన్ను సేవకు పిలిచాడండి. ఆ తర్వాత నేను సేవకు అభిషేకించబడ్డాను, సువార్త సేవకు.
ఆ తర్వాత గ్రామ గ్రామాలు సువార్త చేస్తూ కొన్ని ఆత్మలను దేవుడు రక్షిస్తూ నా ద్వారా సాక్ష్యం పంచుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడిని. తిరుగుతూ ఉండు అక్కడ ఎన్నో శ్రమలు సువార్త పోయినప్పుడు కొంతమంది గడ్డ పొలుగు తీసుకొచ్చి నా గుండెల మీద దగ్గరకు వచ్చి ఇలా పొరసపోయినప్పుడు వేరే వ్యక్తి వచ్చి పట్టుకొని ఆ రోజు కాపాడబడ్డానండి. దేవుని కృప. తర్వాత సువార్త ఏజెన్సీ ప్రాంతాల్లో సువార్త జీవిత పత్రికలు ఇస్తూ ఉన్నప్పుడు మరి గొడ్డలు నూరి నా వెనకొచ్చి గొడ్డలతో నరకటానికి వచ్చారండి. అప్పుడు కూడా తప్పించబడ్డాను. ఒక్కోసారి అయితే సలగపార తీసుకొని కొట్టడానికి వచ్చారు, అప్పుడు తప్పించబడ్డాను. అలా దేవుడు ఎన్నో మార్లు తప్పించి ఆ అనుభవాలలో నా చేత దేవుడు పాటలు కూడా రాపియటానికి కృపనిచ్చాడండి. యోగ్యత లేని నా బ్రతుకులో దేవుడు సువార్త పాటలు రాయటకు దేవుడు ఒక 50 పాటలు రాయటకు దేవుడు నాకు కృపవరాలు ఇచ్చి ఆ యొక్క శ్రమల్లోనే పాటలు రాసుకున్నానండి. అలా పాటలు రాసుకుంటూ ఉండగా నా క్రమం, నా ఆత్మీయ జీవితం మరి ఎదుగుతూ పరిశుద్ధాత్మతో నింపబడి ఎదుగుతూ అలా సువార్తలు చేస్తూ ఉండగా 2025లో దేవుడు నాతో మాట్లాడటం మళ్ళీ మొదలుపెట్టాడండి. ఏమని మొదలుపెట్టాడంటే, నేను ఉదయకాలం లేచి 12 గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా యొక్క రూములో అన్ని అగ్ని కణాలు రాలుతూ ఉన్నాయి, తెల్లగా మేఘంతో నింపబడి. అప్పుడు ఒక దైవజనుడు ఆయన నా యొక్క దర్శనంలో వచ్చి నా చెయ్యి ఒకటి పట్టుకొని ఎడారి ప్రాంతంలోకి నన్ను తీసుకెళ్ళి, ఆ ప్రాంతం ఎలా ఉందంటే అంత బీడు భూమి, ఏది దున్నలేదు. ఆ బీడు భూమి ఎదుట ఆయన మరి సువార్త పత్రికల నుంచి బ్యాగ్ కూడా తగిలించుకున్నాడు, కళ్ళజోడి పెట్టుకుని ఆపు చేతులు సొక్కేసుకున్నారు, చేతికి వాచ్ ఉందండి. ఆయన ఎదుట నన్ను నిలబెట్టుకొని, నా ఎదుట ఆయన నిలబెట్టుకొని ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో దేవుడు నా మీదున్న అభిషేకమును నీకు ఇస్తున్నాడని నా నెత్తిని చేయబెట్టాడండి. ఆ సమయంలో దర్శనంలో నెత్తిన చేయబెడితే నా ఇంట్లో రూములో నేను పరిశుద్ధాత్మతో నింపబడి, అన్ని భాషలతో నింపబడి, ఆత్మలు పరవశనైపోయి ఆ గోడ ఈ గోడ ఒక అగ్ని తాకి ఆ గోడలో అన్ని భాషలతో నింపబడి ఒక అరగంట దూరం నేను మనిషిని కాలేదండి. అంతగా అభిషేకంతో నింపబడ్డాను. ఆ దైవజనులు మరి దేవుని కృపచేత ఆయన ద్వారా దేవుడు నన్ను బలపరిచానండి. నా కలలో వచ్చిన దైవజనుడు ఆయన మరి ఇప్పుడు లేరు, ప్రభునందు నిద్రించారు. ఆయనే మన ఏసన్న గారండి. అలా నన్ను దర్శించాడు దేవుడు ఆయన ద్వారా. తర్వాత అలాగే ఉంటూ ఉన్నాను. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి ఒక ఎత్తైన స్థలాల్లోంచి ఒక పక్షిరాజు ఎగురుకుంటూ వచ్చి నా కాలర్ పట్టుకొని, ఈ కాలర్ నన్ను ఒక ఆకాశంలో ఎగురుకుంటూ నా దర్శనంలో తీసుకుపోయి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో మా ఊరికి ఆ యొక్క ప్రాంతానికి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఆ రోడ్డు మీద, హైవే మీద ఆ యొక్క పొలంలో నన్ను ఇసిరేయటం జరిగింది. అప్పుడు ఆకాశం ఇలా తెరవబడి నా దర్శనంలో దేవుని గాయపడ్డ పాదం వచ్చి ఆడ మోపటం జరిగిందండి. అలా చెప్పిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్న సేవ చేయాలని నేను అనుకున్నాను. ఇలా సేవకు వెళ్ళిపోతే చాలా నష్టాలు వస్తాయేమో, ఒంటరివాడిని అయిపోతాను అనుకున్నాను. కానీ దేవుడు ఆ సేవకు లోబడినప్పుడు ఎన్నో శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినాయి. అప్పుడు నేను మళ్ళీ తీర్మానం చేసుకొని నీ సేవ చేస్తానని చెప్పి మరి నేను సేవ నిమిత్తం వచ్చి మరి ఈ విధంగా వచ్చానండి. 2025లో లాస్ట్ డిసెంబర్ మాసంలో వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒంటరిగా సువార్తలు చేస్తూ, దేవుడు కృపచేత నింపబడి సువార్తలు చేస్తూ అనేక మందిని మరి సువార్త సభల్లో వాడబడుతూ నా సాక్ష్యం పంచుకుంటూ నా యొక్క జీవితం కట్టుకుంటూ ఈ విధంగా ఉంటూ ఉన్న తర్వాత మరి నాకు ఒక సావాసం అనేది ఒకటి కావాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నాకు ఆత్మీయ సావాసం కావాలి, ఆత్మతో నింపబడిన వారిని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియదండి, దహించు అగ్ని మినిస్ట్రీ తామోసు మరి అయ్యగారిని దేవుడు నా దర్శనంలో చూపించాడండి. ఆయన ఎప్పుడు చూడలేదు. అప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన తర్వాత చూస్తే యూట్యూబ్లో దహించు అగ్ని రాజమండ్రి నుండి అక్కడ రాజమండ్రికి వెళ్ళలేదు. తర్వాత విజయవాడకు ఆయన వస్తాడని తెలుసుకొని మా స్నేహితులు ఏరు వాళ్ళు ఉంటే వాళ్ళు నాకు నేను కూడా అక్కడికి వెళ్తాను మీరు రమ్మని చెబితే వెళ్ళిన తర్వాత ఆత్మీయ జీవితంలో ఇంకా లోతుకి ఎదగటం జరిగింది. ఇంకా దేవుడు లోతుకు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అభిషేకంతో నింపి చాలా గొప్ప కార్యాలు దేవుడు నాకు చేస్తూ ఈ విధంగా దేవుడు ఆయన సమాధానంతో నింపండి. వాస్తవం చెప్పాలంటే మా తాతని ఎంతైతే హింసించానో, ఎంతైతే బాధ పెట్టానో అంతగా నేను వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఏడిచానండి. అయ్యా నన్ను క్షమించు తాత, నిజంగా మీరు నన్ను చిన్నప్పటి నుంచి తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా నన్ను తల్లి వలె తండ్రి వలె నన్ను ఈ విధంగా మీరు పెంచి పెద్ద చేశారు. కానీ మిమ్మల్ని ఎంతగాడో బాధ పెట్టాను, మిమ్మల్ని ఎంతగాడో దూషించానయ్యా, నన్ను క్షమించవా, నన్ను క్షమించు తాత, నేను ఎప్పుడు ఇంకా చేయనయ్యా, ప్రభు నమ్ముకున్నా అంటే వాళ్ళు నన్ను పట్టుకుని ఏడుస్తూ, నేను వాళ్ళని పట్టుకుని ఏడుస్తూ, నువ్వు బాగుపడేదే కావాలయ్యా మాకు, నీ కుటుంబం నువ్వు బాగుండేదే కావాలయ్యా మాకు,
అంతకంటే మాకు ఏమొద్దయ్యా, నువ్వు అన్నం పెట్టకపోయిన బాధలే, మీరు బాగుండండి అయ్యా అని చెప్పి ఏడిచేవాళ్ళండి. అంత అలాగ క్షమాపణ చెప్పాను. అంతకుముందు నేను ఏం చేసామంటే ఆస్తి డబ్బులు అన్నీ కాజేస్తున్నారని చెప్పి మా తాత మా ఎవరిని చంపేసి వాళ్ళు ఏళ్ళు ముద్రలు పెట్టుకొని ఉన్న ఆస్తి మొత్తం నా పేరును రాసుకొని తాగాలి తిరిగిన వ్యక్తిని నేను. అలాంటి వాళ్ళకి క్షమాపణ చెప్పాను. అలా నా కుటుంబం కట్టబడింది. ప్రభు కృప చేత దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. నా యొక్క పరిచర్లు ఆయన తోడే ఉండి మరి దేవుని కృప అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుడు కొనసాగిస్తూ ఇంకా ఆయన రాకడ వచ్చేంతవరకు ఆయన కొనసాగిస్తాడని నమ్ముచు నా భార్య నేను సమాధానముతో శాంతితో మా యొక్క శాపములు, మా పితరుల శాపాలు, విగ్రహారాధన మొత్తం కొట్టేయబడి మా జీవిత విధంగా దేవుని కొరకు సాక్షులుగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇట్టి సాక్ష్యం ప్రభు నాకు ఇచ్చినందుకు వందనాలు. అలాగే మీ అందరూ ఓపికతో ఈ సాక్ష్యం ఇన్నందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మీ అందరిని కూడా దీవించును కాకండి. ఒకవేళ నాలాంటి జీవితంలో ఒకవేళ మీరు ఉన్నారేమో, ఎవరన్నా తాగుల్లోను, దొంగతనాల్లోను, గంజాయిలోను, మరి ఏదన్నా ఇదిగో భార్యను కొట్టడంలో కావచ్చు, లేకపోతే సారాయి తాగటంలో కావచ్చు, కుటుంబాన్ని హింసించడం కావచ్చు, భార్య బట్టలు ఇడిపోయి ఉండొచ్చు. ఒకవేళ మీకు ఏ మార్గం దొరకకపోతే ఏ మార్గంలో కూడా మీరు వెళ్ళినా మీరు బాగుపడలేరు కదండి. నాలక మీరు కూడా యేసయ్య మార్గంలోకి వచ్చి నేను కూడా ఘోరమైన పాపిని దేవుని సన్నిధులు కనుక కన్నీళ్లు గార్చి ఒప్పుకునే ఎడల యేసు రక్తం మీ పాపాలను కడిగి నా కుటుంబాన్ని కట్టిన దేవుడు, నా వ్యసనాల నుంచి విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడని హృదయపూర్వకంగా మీ అందరు ప్రభువుని నమ్ముతారని నేను మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. ఆమెన్.